సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. వచ్చిన తర్వాత చూస్తే చాలా డెప్త్గా ప్రతి విషయం కూడా అన్ని విషయాలు బైబిల్ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ప్రతి ఒక్క క్లాస్లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా నాలో డిసిప్లిన్ చాలా చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ చేశారు. చాలా ఆనందంగా వెళ్తున్నాను. అలాగే ప్రకటన గ్రంథం చూసినప్పుడు అందులో ఉన్న ప్రతి విషయాలు నాకైతే ప్రకటన గ్రంథం గురించి చాలా ఆశ ఉండేదని, చదవాలి, నేర్చుకోవాలని. కానీ ఎప్పుడు కూడా ఇంత వివరంగా నేను ఎక్కడ నేర్చుకోలే, ఇంత వివరంగా నేను ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రభు రాకడ గురించి, సంఘం ముందుగానే ఎత్తబడడం గురించి, అలాగే వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. We receive your presence, God. మీ యొక్క సన్నిధిని పొందుచున్నామయ్యా. We receive your glory, Father God. మీ యొక్క మహిమను పొందుచున్నాము తండ్రి. We receive the spirit of wisdom and revelation. మీ యొక్క జ్ఞాన ప్రత్యక్షత గల ఆత్మలను పొందుచున్నాము. Thank you for enlightening our heart, enlightening our understanding to receive your word. మా వివేకమును హృదయమును వెలిగించినందులకు మీకు వందనాలు ప్రభువా. Thank you, Father God. తండ్రి దేవా మీకు వందనాలు. Amen. ఆమేన్. Please be seated. దయచేసి కూర్చోండి. Amen. Now, I will say a few things concerning the importance of Word of God. మరి దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యతను గురించి ఈ ఉదయకాలం నేను మాట్లాడాలనుకుంటున్నాను. Okay? So for a proper healing and deliverance, you need the Word of God. మరి సరైనటువంటి స్వస్థత విడుదల కొరకు దేవుని వాక్యం మీకు అవసరమైనది. Amen. When you come to attend like this deliverance meeting, you can receive a healing and deliverance through the anointing of the servants of God. మరి ఈ విధమైనటువంటి విడుదల కూడికలకు వచ్చినప్పుడు దేవుని సేవకుని యొక్క అభిషేకము ద్వారా మీరు విడిపింపబడవచ్చు. Correct? అవునా? You can receive a healing and deliverance through the anointing and the ministry of a servant of God. మరి దేవుని సేవకుని యొక్క పరిచర్య ద్వారా, అభిషేకము ద్వారా మీరు స్వస్థతని, విడుదలని పొందుకోవచ్చు. But to continue in that deliverance, you need the Word of God. కానీ దాంట్లో నువ్వు కొనసాగాలి విడుదలలో అంటే నీకు దేవుని వాక్యం అవసరమైనది. Clear? And to progress in your healing and deliverance, you need Word of God. నీవు స్వస్థతలో, విడుదలలో అభివృద్ధి చెందాలి అని అంటే నీకు దేవుని వాక్యం అవసరమైనది. Correct? To resist against the tricks of Satan, you need the Word of God. సాతాను యొక్క కుయుక్తులను ఎదుర్కోవాలి అని అంటే నీకు దేవుని వాక్యం అవసరమైనది. Hallelujah. హల్లెలూయా. You need the Word of God. నీకు దేవుని వాక్యం అవసరమైనది. Without the Word, you cannot grow up in your spiritual life. దేవుని వాక్యము లేకుండా నీ ఆత్మీయ జీవితంలో ఉన్నత అంతస్తుకు వెళ్ళలేరు. Hallelujah. హల్లెలూయా. So this session I'm going to discuss with you how we could read the Word of God and get
into the word and receive the life and spirit from the word. మనం దేవుని వాక్యమును ఎలా చదవాలి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి జీవమును ఆత్మను మనం ఎలా పొందుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సెషన్లో చూడబోతున్నాం. We read from Gospel of John chapter 6 verse 63. మనం యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో చదువుతున్నాం. John Gospel chapter 6 verse 63. It is the spirit who gives life. The flesh profits nothing. The words that I speak to you are spirit and they are life. ఆత్మయే జీవమునిచ్చుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. Amen. ఆమేన్. This is the words from Jesus Christ. ఇవి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు. Jesus said, the words that I speak to you are spirit and they are life. యేసు ప్రభు అంటున్నారు, నేను మీతో మాట్లాడుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. Amen. ఆమేన్. See, why we come to Jesus? మనం యేసు యొద్దకు ఎందుకు వస్తున్నాం? Why we put our faith, our trust in Jesus? యేసు ప్రభు, యేసు మీద మనం ఎందుకు విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచుచున్నాం? What is the total goal of our Christian faith? మన క్రైస్తవ విశ్వాసాన్ని యొక్క గమ్యం ఏంటిది? To receive eternal life. మనం నిత్య జీవం పొందుటకు, To receive God's life. దేవుని జీవమును పొందుకొనుటకు, A life without an end. అయిక అంతము లేనటువంటి జీవమును పొందుటకు. That is the meaning of eternal life. మన నిత్య జీవం అది. Eternal life means a life without an end. మరి ఇక నిత్య జీవము అంటే అంతము లేనటువంటి జీవితము. See, we come to Jesus not for a mere healing and deliverance. మనం యేసు ప్రభు దగ్గరికి ఏదో స్వస్థత విడుదల కొరకు మాత్రం రావటం లేదు. Not for some earthly blessings. లేదా భూ సంబంధమైన ఆశీర్వాదం కొరకు కాదు. Yeah, it's all are there. అవన్నీ ఉన్నాయి. Healing is there, deliverance is there. స్వస్థత ఉంది, విడుదల ఉన్నది, Material blessings are there. లేక వస్తుపరమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. But actually we come to Jesus for eternal life. మనము యేసు యొద్దకు నిత్య జీవం కొరకు వచ్చుచున్నాం. Amen. Amen. We need to receive God's life abundantly. మనం దేవుని యొక్క జీవమును అత్యధికముగా పొందుకోవాలి. The day you born again, you have received an amount of God's life in your spirit. నువ్వు ఏ దినమైతే కొత్తగా తిరిగి జన్మించావో ఆ రోజున దేవుని యొక్క జీవమును నువ్వు పొందుకున్నావు కొంత. Now every day we need to grow up in the life of God. ఆ యొక్క దేవుని జీవములో నువ్వు ప్రతి దినము పెరుగుతూ ఎదుగుతూ ఉండాలి. Hallelujah. Hallelujah. We need to grow up in the life of God. దేవుని యొక్క జీవములో నువ్వు పెరుగుతూ ఉండాలి. And we need to enjoy the benefits of the life of God. దేవుని యొక్క జీవము యొక్క లాభాలను మనం ఆనందిస్తూ ఉండాలి. Whatever you need, all your emotional, spiritual, physical needs are only in the life, in the glory of God. నీకు ఈ యొక్క భూ సంబంధమైన జీవితంలో కావలసిన సమస్తము భావోద్రేకాలు కానీ, శరీర సంబంధమైనవి కానీ, ఆత్మ సంబంధమైనవి, మానసికమైనవన్నీ కూడా దేవుని యొక్క జీవములో, దేవుని యొక్క ఆత్మలోనే ఉన్నాయి. Amen. ఆమేన్. You need love. నీకు ప్రేమ కావాలి. The life of God is the source of the love. దేవుని యొక్క జీవమే ప్రాణమునకు ప్రేమకు మూలమై ఉన్నది. You need joy. నీకు ఆనందం కావాలి. Where you can find out the joy? నీకు ఆనందం ఎక్కడ దొరుకుతుంది? The joy you find out only in the life of God. దేవుని యొక్క జీవములోనే నీకు ఆనందం ఉన్నది. You need peace. నీకు సమాధానం కావాలి. You need comfort. నీకు ఆదరణ కావాలి. Where is it? ఎక్కడ ఉంది అది? It is only in the life of God. అది దేవుని యొక్క జీవితంలోనే ఉంది. Jeevan. జీవములోనే ఉంది. Correct. Whatever you need, మీకు ఏం కావాలన్నా it can be your physical needs, అది శరీర సంబంధమైన అవసరత it కావచ్చు, can be your emotional needs, లేదా భావోద్రేకమైన అవసరత కావచ్చు, it can be your spiritual needs. లేదా ఆత్మీయ అవసరత కావచ్చు. All these needs are only met in the life of God. ఇవన్నీ కూడా అవసరతలన్నీ కూడా దేవుని యొక్క జీవములోనే నీకు దొరుకుతున్నాయి. We need
the life of God more abundantly. మనకు అందుకనే దేవుని యొక్క జీవము అత్యధికముగా అవసరమైనది. The life of God is not flowing to our soul, you suffer death. మరి ఈ దేవుని యొక్క జీవము మన ప్రాణములో ప్రవహించకపోయినట్లయితే మరణాన్ని రుచి చూసాం. You've suffered death, you feel death in your soul. You don't feel joy, you don't feel happiness, you don't feel comfort and peace if the life of God is not flowing to your soul. నీ యొక్క ప్రాణములోనికి దేవుని యొక్క జీవము ప్రవహించినట్లయితే నీవు మరణ శ్రమను అనుభవిస్తూ ఉంటావు. ప్రేమ లేనటువంటివి భావోద్రేకాలలో జీవిస్తూ ఉంటావు. Amen. ఆమేన్. So we need life of God more abundantly. కాబట్టి దేవుని యొక్క జీవం మనకు అత్యధికంగా అవసరమైనది. Okay. So here is one way to receive the life of God every day. మరి ప్రతి దినము దేవుని యొక్క జీవమును వెతుకుటకు ఇది ఒక మార్గమైనది. Now you and me, we are carrying a Bible, a holy Bible with us. మనం నేను మనతో పరిశుద్ధ గ్రంథాన్ని మోస్తూ ఉన్నాం. Each and every holy scriptures are filled with the life and the Spirit of God. ప్రతి పరిశుద్ధ వచనం లేఖనములో దేవుని యొక్క ఆత్మయు జీవము నింపబడి ఉన్నాయి. Amen. ఆమేన్. Each and every holy scriptures are filled with the life and the Spirit of God. ప్రతి పరిశుద్ధ లేఖనములో దేవుని యొక్క ఆత్మ జీవము ఉన్నారు. We never understand that we are carrying a book is completely filled with the life and the Spirit of God. దేవుని యొక్క జీవము, దేవుని యొక్క ఆత్మ ఉన్నటువంటి గ్రంథాన్ని మనం మోస్తున్నామని మనకు తెలియదు. Always we are keeping the book closed and we never read and never receive the life and spirit from the word. ఎప్పుడు ఆ గ్రంథాన్ని మూసి అందులో ఉన్నటువంటి ఆ యొక్క జీవమును ఆత్మను మనం పొందుకోవటం లేదు. Now why you want to read the Bible? మరి పరిశుద్ధ గ్రంథం ఎందుకు చదవాలి? Not to receive some knowledge, ఒక జ్ఞానం పొందుకోవడానికి కాదు, to receive God's life and spirit. దేవుని యొక్క జీవమును ఆత్మను పొందుకొనుటకు. Now what is the interest of my teaching here? నేను ఇక్కడ మీకు ఉపదేశించడానికి నాకున్న ఆసక్తి ఏంటిది? I'm not teaching you to give you more knowledge. మీకు ఎక్కువ తెలివినివ్వడానికి ఇక్కడ నేను ఉపదేశించడం లేదు. Yeah, you need knowledge also. మీకు తెలివి కావాలి. But the core of my teaching, the main goal of my teaching, to impart God's spirit and life in you. దేవుని యొక్క ఆత్మను జీవమును మీలో కుమ్మరించబడాలనే ఉద్దేశంతో నేను మీకు ఉపదేశిస్తున్నాను. In the book of Genesis, ఆదికాండంలో we can see different trees God created in the Garden of Eden. మరి ఏదైనా తోటలో వివిధ రకాల చెట్లని దేవుడు నాటి ఉన్నారు. And especially we read about two trees ముఖ్యంగా రెండు చెట్ల గురించి చదువుతున్నాం, which produce two types of fruits. రెండు రకాల ఫలములు ఇస్తున్నారు. The first one is called the fruit of the tree of life. మొదటిది జీవ వృక్షమై ఉన్నది. And second one is called the fruit of the tree of the knowledge of good and evil. మరి ఇంకొక చెట్టు మన మంచి చెడులని వివేచించే జ్ఞానము బుద్ధినిచ్చేటటువంటి చెట్టు. Okay, fruit of the tree of life. మరి జీవ వృక్షము ఫలం ఇచ్చేటటువంటి జీవ ఫలము, And fruit of the tree of the knowledge of good and evil. మరి మంచి చెడును గురించి తెలియపరిచేటటువంటి జ్ఞాన వృక్షమైనది. And God forbidden Adam and Eve only the tree of knowledge. మరి దేవుడు ఆదాము అవ్వని జ్ఞానం ఇచ్చు చెట్టు తినొద్దని చెప్పాడు. But they have to eat from the fruit of the tree of life. మరి జీవ వృక్ష ఫలమును వారు భుజించాల్సిందే. God never forbidden them to eat from the fruit of the tree of life. ఇక జీవ వృక్ష ఫలము తినొద్దు అని వారితో చెప్పలేదు దేవుడు. Okay, only God has forbidden to eat from the tree of knowledge. మరి జ్ఞాన వృక్షం యొక్క ఫలం మాత్రమే తినొద్దు అని చెప్పాడు. Correct? అవునా? But what happened with them? కానీ వారితో ఏమైంది? Instead of taking from fruit of the tree of life, they decided to eat from the tree of knowledge. వారు జీవ వృక్ష ఫలమును భుజించడానికి బదులుగా జ్ఞానం ఇచ్చినటువంటి చెట్టు ఫలాన్ని భుజించారు. That was their mistake. That was their disobedience. వారి తప్పు, వారి అవిధేయత. అది Willfully
they denied, rejected the fruit of the tree of life and chosen the tree of knowledge. వారు ఇష్టపూర్వకంగా జీవ వృక్ష ఫలమును తృణీకరించి జ్ఞానమిచ్చు ఫలాన్ని భుజించారు. Now generally we believers say, if we were in the place of Adam in the Garden of Eden, we would not have eaten the fruit of the tree of knowledge. మరి సాధారణంగా విశ్వాసులుగా మనం ఏం చెప్తుంటామంటే, ఆదాము అవ్వ స్థానంలో నేనున్నట్లయితే నేను జ్ఞానం ఇచ్చు చెట్టు ఫలాన్ని భుజించను, జీవవృక్ష ఫలమే భుజిస్తాను అని చెప్తాను. Correct? అవునా? What do you think? అవునా కదా? ఏం ఆలోచిస్తున్నారు? Yeah, we will not. అవును, మనం We will చెయ్యము. not eat from the tree of knowledge. వారు జ్ఞాన వృక్ష ఫలాన్ని భుజించరు. If I was in the place of Adam and Eve, I could not eat from the tree of knowledge. I eat only the tree of life. నేను ఆదాము అవ్వ స్థానంలో ఉండి ఉన్నట్లయితే జ్ఞానమిచ్చు చెట్టు యొక్క ఫలాన్ని భుజించను కానీ జీవవృక్ష ఫలాన్ని మాత్రమే భుజిస్తాను. What about you and you? మరి మీ గురించి ఏంటి? Okay. So you all agree with me that if you were in the place of Adam and Eve, you would not eat from the tree of knowledge. మరి మీరందరూ కూడా నాతో ఏకీభవిస్తున్నారు అనుకుంటున్నా. మీరు కూడా జ్ఞానమిచ్చు చెట్టు యొక్క ఫలాన్ని భుజించకుండా జీవవృక్ష ఫలమును మాత్రమే భుజిస్తామని. But కానీ what are you doing today? ఈరోజు ఏం చేస్తున్నావు? When you open the Holy Bible, నువ్వు what are you doing? పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? Are you eating? Are you going after knowledge or going after life? మరి జ్ఞానం వెనుక పరిగెత్తుతున్నావా లేదా జీవం వెనుక పరిగెత్తుతున్నావా? You know, when you open the Bible, normally we go after knowledge, not after the life. అయితే మనం పరిశుద్ధ గ్రంథం తెరిచినప్పుడు సహజంగా జ్ఞానం వెనుక వెళ్తున్నాం కానీ జీవం వెనుక వెళ్ళటం లేదు. We are also committing the same sin committed by Adam and Eve. ఆదాము అవ్వ చేసిన అదే పాపాన్ని మనం కూడా చేస్తూ ఉన్నాం. Have you seen the lust for knowledge is so much in our life? మన యొక్క జీవితంలో జ్ఞానం పైన ఎంతో వ్యామోహం కలిగి ఉన్నాం. Now you may heard about lust of eyes, మీరు నేత్రాశ వినుండవచ్చు, lust of the flesh. ఇక శరీరాశ. I don't think you never heard the term lust of knowledge. మరి జ్ఞానమును గురించిన వ్యామోహము అని మీరు వినకపోవచ్చు ఈ మాట. Lust of knowledge. జ్ఞానము అనే వ్యామోహము, ఆశ. Every time when we open the Bible, we go for knowledge, not after life. మనము పరిశుద్ధ గ్రంథం తెరిచినప్పుడల్లా జ్ఞానం వెనుకనే వెళ్తాం కానీ జీవం వెనుక వెళ్ళము. Hallelujah. Hallelujah. Why you read the Bible? పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఎందుకు చదువుతున్నావు? Please understand that you read the Bible not to receive more knowledge, but to receive the life of God. దయచేసి ఒకటి గమనించండి, మీరు జ్ఞానం పొందుకొనుట కాకుండా దేవుని జీవమును పొందుకొనుటకు పరిశుద్ధ గ్రంథం చదవాలి. Now every time I used to remind me, I used to teach myself, don't give more knowledge to people. అయితే నాకు నేను ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను ఏంటంటే, ప్రజలకి అధికమైన జ్ఞానమును ఇవ్వద్దు. I have a lot of knowledge from the Word of God. ఇక దేవుని గురించిన జ్ఞానము, I have a lot of understanding about the Bible. ఇక పరిశుద్ధ గ్రంథం గురించి నాకు ఎక్కువగా గ్రహింపు ఉన్నది. But I am not going to teach you all my knowledge. వాటన్నిటిని నేను మీకు ఉపదేశించను. I am sitting here to release the life and spirit from the Word of God. దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆత్మను జీవమునే మీపై మన విడుదల చేయించున్నాను. Hallelujah. హల్లెలూయా. So please understand that you are here to receive God's life and spirit. ఇక దయచేసి మీరు ఇక్కడ ఎందుకున్నారు అంటే దేవుని యొక్క ఆత్మను జీవమును పొందుకొనుటకున్నామని అర్థం చేసుకోండి. When you read the Holy Bible, please understand that you are reading the Bible not to gain more knowledge, but to receive God's life and spirit. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానమును పొందుకొనుట కాదు, కానీ దేవుని యొక్క ఆత్మను జీవమును పొందుకొనుటకు చదువుచున్నాము అని
గ్రహించండి. Amen. Amen. So before you start reading the Bible, you need to switch off the study mind. అయితే నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి ముందు అది చదివే విధానం యొక్క స్విచ్ బంద్ చేయాలి. Switch off the study mind. లేక చదవాలి, వచనం చదవాలి అనేటటువంటి ఆ స్విచ్ బంద్ చేయాలి. Now that is our common understand, common human way. We have to study, we have to learn everything. మనం ఇది నేర్చుకోవాలి నేను అనే ఉద్దేశంతో మనం చదువుతూ ఉంటాం. ఆ స్విచ్ బంద్ చేయాలి మైండ్ లో. So if you study the word of God, yeah, you can study, you can get lot of knowledge, but you never touch the life and spirit of the word. అయితే దేవుని వాక్యాన్ని, లేఖనాన్ని నువ్వు నేర్చుకోవచ్చు, దానివల్ల జ్ఞానం సంపాదించొద్దు, కానీ జీవాన్ని పొందుకోలేవు. If you wanted to touch the life and the spirit of the word, you have to switch off your study mind. నువ్వు నేర్చుకోవాలి అనేటటువంటి నీ మనస్సుని స్విచ్ ఆఫ్ చేయాలి. నువ్వు దేవుని యొక్క ఆత్మను, జీవమును పొందుకోవాలి అంటే Read the Bible in a simple way. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని సులభంగా చదువు. You are searching the life and the spirit. నువ్వు జీవమును, ఆత్మను వెతుకుచున్నావు. Make sure that you are not studying the Bible. నీవు పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకోవటం లేదు అనే ఉద్దేశంతో ఉండాలి. Just simply read the Holy Bible. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్ళు. As you continue read the Bible, నువ్వు అలాగే పరిశుద్ధ గ్రంథం చదువుతుండగా when you reach on a particular scripture, ఒక వచనానికి వచ్చినప్పుడు you feel that a word is striking in your heart. ఆ లేఖనము నీ హృదయాన్ని కదిలించటం చూసావు. I told you, switch off your study mind. నువ్వు నేర్చుకోవాలి అనేటటువంటి మనస్సుని స్విచ్ ఆఫ్ చేయాలి. Focus your mind on the word. నీ యొక్క మనస్సుని లేఖనం మీద కేంద్రీకృతమై ఉంచాలి. And read continuously. అలాగే చదువుతూ ఉండాలి. When you reach on a particular scripture or particular word, you feel that word is striking on your heart. ఒక ప్రత్యేకమైన వచనం, లేఖనం గాని లేదా పదం పైన వచ్చినప్పుడు అది నీ హృదయాన్ని తడుతూ ఉంటుంది. You feel that something is moving in your heart. నీ హృదయంలో అది కదులుతున్న అనుభవం కలుగుతావు. When you reach on a particular word or scripture, you feel that something is moving in your heart. ప్రత్యేకంగా ఒక పదం మీద కానీ లేదా ఆ వచనం మీద కానీ వెళ్ళినప్పుడు నీ హృదయం కదిలిపోబడటం చూసావు. You feel that the word is striking on your heart. ఆ పదము నీ హృదయాన్ని తట్టడం అనుభవిస్తావు. You know what's happening? ఏం జరుగుతుందో తెలుసా? The Spirit of God is moving in your heart to reveal that scripture in you. ఆ లేఖనమును నీలో ప్రత్యక్షపరచుటకు దేవుని ఆత్మ నీలో కదులుతున్నారు. Have you ever experienced this kind of things while you were reading the Bible? నువ్వు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ఎప్పుడైనా నీకు ఈ అనుభవం కలిగిందా? When you reach on a particular portion, particular scripture or a word, you feel that something is moving in the heart, the word is striking on your heart. Have you ever felt it? పరిశుద్ధ గ్రంథంలో ఒక భాగాన్ని కానీ, ఒక వచనం కానీ, ఒక పదం కానీ చదువుతున్నప్పుడు అది నీ హృదయాన్ని తట్టి అది నీతో మాట్లాడటం, పరిశుద్ధాత్మ కదలటం నువ్వు అనుభవించున్నావా? Normally, you know what we do? We take a pen and underline that scripture. మనం సహజంగా పెన్ను తీసుకొని ఆ వచనాన్ని కింద లైన్ గీసాం. And we say, thank you Lord, hallelujah, praise God. ఇంకా థ్యాంక్ యూ జీసస్, వందనాలు ఆయన, ప్రైజ్ ది లార్డ్ అని చెప్తాం. Then we left. వదిలిపెట్టేసాం. Or you read continuously. మళ్ళీ అలాగే కొనసాగుతూ ఉంటాం చదువు. Now you have to read the Holy Bible until a word strikes on your heart. అయితే నీ హృదయాన్ని ఒక వచనము తట్టే వరకు నువ్వు పరిశుద్ధ గ్రంథం చదువుతూనే ఉండాలి. You have to read the Holy Scripture until the Spirit of God moves in your heart. నీ హృదయంలో దేవుని ఆత్మ సంచరించే వరకు నువ్వు పరిశుద్ధ లేఖనం చదువుతుండాలి. The moment you feel the word strikes on your heart, the Spirit of God moves in your heart, stop, read further. మరి ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆ పదాన్ని నీ హృదయానికి తట్టి లేపుతారో నువ్వు చదవటం ఆపేసేయాలి. Stop, read further. ఇక ముందుకు వెళ్ళొద్దు, చదువుకుంటూ.
Amen. Focus your mind on that particular scripture. ఆ వచ్చే లేఖనంపై మాత్రమే మీ దృష్టి ఉంచాలి. Read it again and again and again. మళ్ళీ చదువుతూ ఉండండి. అది Giving more attention to that word. ఆ పదానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ. Then you will see your heart is opening more. అప్పుడు మీ హృదయం ఇంకా ఎక్కువగా తెరవబడటం మీరు చూసారు. You see your understanding is opening more. మీ యొక్క బుద్ధి వివేకం తెరవబడటం చూసారు. You see that word is opening before you. ఆ వచనము మీ కొరకు తెరవబడటం చూసారు. Amen. ఆమేన్. Focus on the word. ఆ వాక్యంపై మీరు దృష్టి ఉంచండి. Read it again and again and again. మళ్ళీ అది చదువుతూ ఉండండి. Think, rethink what you are already thinking. నువ్వు ఆలోచిస్తున్న దానినే మళ్ళీ ఆలోచిస్తూ ఉండాలి. Now what's happening here? ఇక్కడ అప్పుడు ఏమవుతుందో తెలుసా? You started meditating the word of God. నువ్వు దేవుని వాక్యమును ధ్యానించటం ప్రారంభిస్తున్నావు. Now you are meditating the word of God. ఇప్పుడు నువ్వు దేవుని వాక్యమును ధ్యానిస్తున్నావు. Not with your effort, by the help of Holy Spirit. The spontaneous meditation started here. నీ సొంతగా కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా పదే దానిని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తున్నావు. Amen. The Spirit of God is moving in your heart. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ హృదయంలో కదులుతున్నారో, Enlightening the eyes of your understanding. నీ యొక్క వివేకమును తెరిచినప్పుడు, And opening the word before you. దేవుని వాక్యం నీ ఎదుట తెరవబడినప్పుడు, Amen. ఆమేన్, You focus your mind on that word. ఆ వచనం పైన నీ దృష్టి నుంచు. You are thinking and rethinking what you are already thinking. నువ్వు ఇంతకు ముందు ఆలోచించుచున్న దానినే మళ్ళీ ఆలోచించుచున్నావు. So you are getting into the biblical meditation. అప్పుడు నువ్వు మన పరిశుద్ధ గ్రంథ విధానంలో ధ్యానించడం ప్రారంభిస్తున్నావు. And God opens the word before you. అప్పుడు దేవుడు వాక్యం నీ ఎదుట తెరుస్తాడు. The revelation knowledge of the word of God is coming into your heart. దేవుని వాక్య ప్రత్యక్షత నీకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు As you continue reading and meditating the word of God, అలా నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉండగా the word leaves the pages of the Bible and enters in your heart. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ కాగితాలలో నుంచి వాక్యము నీ వచ్చి నీ హృదయంలో ప్రవేశిస్తాడు. Now that word is not in the pages of the Bible, it's left the pages of the Bible and entered in your heart. ఇప్పుడు ఆ వాక్యము పరిశుద్ధ గ్రంథ కాగితాలలో లేదు, కానీ నీ హృదయంలో ప్రవేశించి నీ హృదయంలో ఉన్నది. You have received the word. నువ్వు వాక్యాన్ని స్వీకరించావు. You have received the revelation of the word of God. దేవుని వాక్య ప్రత్యక్షతను నువ్వు అంగీకరించావు. Now the word abides in you. ఇప్పుడు ఆ వాక్యము నీలో నివసించడం ప్రారంభిస్తుంది. That particular word now abides in your life, in your heart. ప్రత్యేకంగా వాక్యము నీ హృదయంలో నివసించడం And ప్రారంభిస్తుంది. that word is going to bear fruits. ఆ వాక్యము నీకు ఫలములు ఇవ్వడం ప్రారంభిస్తుంది. That word is going to release its life and spirit in you. ఆ వాక్యములో ఉన్నటువంటి జీవము ఆత్మ నీ కొరకు బయటికి విడుదల చేస్తుంది. You can feel that your system is not enough to contain the life and the spirit coming out of that word. ఆ వాక్యములో నుండి ఆత్మ జీవము నీలో ప్రత్యక్షపరచబడటము బయటికి రావటం చూసి నువ్వు పట్టజాలనంతగా నింపబడుతుంటావు. You understand that your system is not big enough to receive the life and spirit is coming out of the word. ఆ వాక్యములో నుండి ఆత్మ జీవము బయటికి వస్తూ ఉండగా నువ్వు ఇక దాన్ని కట్టిపడగలేవు, నిన్ను మించి ప్రవహిస్తుంది అని నీకు అర్థమవుతుంది. Amen. ఆమేన్. You are receiving the life and spirit of God. నువ్వు దేవుని యొక్క జీవమును ఆత్మను పొందుకుంటున్నావు. Hello, I'm going to give you few points how you can get into the word and receive the revelation knowledge and the life and spirit from the word of God. దేవుని వాక్యములో నుండి ప్రత్యక్షతను ఆత్మను జీవమును ఎలా పొందుకోవాలి అనేది కొన్ని వచనాలను నీకు చెప్తాను. I already said read the word continuously. మరి వాక్యమును లేఖనమును చదువుతూనే ఉండాలి. Before you start reading, stop, switch off the study mind. కానీ చదవడానికి ముందు నువ్వు నేర్చుకోవాలి అనే మనస్సుని స్విచ్ ఆఫ్ చేయాలి. And read continuously.
అలాగే చదువుతూనే ఉండు. When you reach on a particular scripture or a word, you feel that something moving in your heart. ఒక ప్రత్యేకమైన వచనానికి లేదా పదానికి వచ్చినప్పుడు అది నీ హృదయాన్ని తట్టటము, నీలో ఏదో హృదయంలో కదిలిన అనుభవం కలుగుతుంది. You feel that word is striking on your heart. ఆ యొక్క వాక్యము నీ హృదయాన్ని తట్టిన అనుభవాన్ని పొందుతావు. Hallelujah. These are normal experience. If you can focus on the word of God, it will happen to you also. నీ దృష్టి వాక్యం పైన ఉన్నప్పుడు సహజంగా నీకు జరుగుతుంది. So first of all, God releases the spirit of wisdom and revelation within us. మరి మొదట దేవుడు మన జ్ఞానము మరియు ప్రత్యక్షత అనేటటువంటి ఆత్మను విడుదల చేస్తారు. That's the first point. Releasing of the spirit of wisdom and revelation. అది మొదటి పాయింట్ ఏంటంటే జ్ఞాన ఆత్మ అలాగే ప్రత్యక్షతనిచ్చు ఆత్మను విడుదల చేస్తారు. Okay. We read Ephesians chapter 1 verse 17. ఎఫెసీయులు 1:17 వచనం చదువుదాం. Ephesians chapter 1 verse 17. ఎఫెసీయులు 1:17 వచనం. This is a prayer of Apostle Paul to the church. మరి అపోస్తలుడైన పౌలు సంఘానికి చేయించున్నటువంటి ప్రార్థన. In that prayer, the first point, he is praying that the God of our Lord Jesus Christ, the Father of glory, may give it to you the spirit of wisdom and revelation in the knowledge of Him. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి మొదట మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల ఆత్మను అనుగ్రహించున్నట్లు అంటున్నాడు. Okay, maybe in Telugu it is Manasu, right? యా మనసు. It is not the Manasu, it is Atma. తెలుగులో మనస్సు అని ఉన్నది, అక్కడ రాసుకోండి ఆత్మ అని. Okay, it is Atma. There is no doubt at all. దాంట్లో అనుమానం లేదు, అది ఆత్మనే. Okay, so Paul is praying that God may give it to you the spirit of wisdom and revelation. దేవుడు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల ఆత్మను ఇచ్చునుగా అని ప్రార్థిస్తున్నాడు. Amen. To understand the spiritual truth, ఆత్మీయ సత్యములను అర్థం చేసుకోవడానికి we need the spirit of wisdom and revelation. మనకి జ్ఞాన ఆత్మ ప్రత్యక్షత గల ఆత్మ అవసరమైనది. Amen. ఆమేన్. If you are so intellectual person, you can read and study the whole Bible, even you can memorize the whole Bible. నీవు జ్ఞానము కలిగిన వ్యక్తివైనట్లయితే, తెలివి గల వ్యక్తివైనట్లయితే పరిశుద్ధ గ్రంథం అంతా నువ్వు కంఠస్థం చేయొచ్చు, నువ్వు జ్ఞానం కలిగి ఉండొచ్చు. But you never receive the revelation knowledge of the word of God. కానీ దేవుని వాక్యములో ఉన్న ప్రత్యక్షత జ్ఞానమును పొందుకోలేవు. Later I will tell you the differences between knowledge and revelation knowledge. అయితే జ్ఞానము ప్రత్యక్షతయు గల జ్ఞానమును గురించి మీతో తర్వాత మాట్లాడతాను. It's a big difference between knowledge and revelational knowledge. అయితే జ్ఞానము మరియు ప్రత్యక్షతయు గల జ్ఞానమును గురించినటువంటి చాలా వ్యత్యాసం ఉంది. Hallelujah. హల్లెలూయా. So if you are an intellectual person, you can read and study and memorize the whole Bible. మీరు జ్ఞానం కలిగిన వారైతే పరిశుద్ధ గ్రంథం మొత్తమును మీరు కంఠస్థం చేయొచ్చు. But you never find the life and the spirit from the word of God. కానీ దేవుని వాక్యంలో నుండి ఆత్మను జీవమును నువ్వు కనుక్కోలేవు. Correct. You study and memorize the whole Bible, నువ్వు పరిశుద్ధ గ్రంథం మొత్తము చదివి కంఠస్థం చేయొచ్చు. but you fail to touch the life and spirit from the word. కానీ వాక్యములో ఉన్నటువంటి ఆత్మను జీవమును ముట్టుకోలేవు. Hallelujah. హల్లెలూయా. To receive the life and the spirit from the word, first of all, God gives us the spirit of wisdom and revelation. మరి దేవుని వాక్యంలో ఉన్న ఆత్మను జీవమును పొందుకోవాలంటే దేవుడు మొదట మనకి జ్ఞానాత్మను ప్రత్యక్షతయు గల ఆత్మను అనుగ్రహిస్తున్నాడు. You read book of Isaiah chapter 11. యెషయా గ్రంథం 11వ అధ్యాయం చదవండి. It talks about the 7 spirits of the Lord which came upon Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభు పైకి వచ్చినటువంటి 7 ఆత్మలను గురించి అక్కడ మాట్లాడబడుచున్నది. Book of Isaiah chapter 11. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. Okay, we read verse 2. 2వ వచనం చూస్తున్నాం. The spirit of the Lord shall rest upon him, the spirit of wisdom and understanding,
the spirit of counsel and might, the spirit of knowledge and of the fear of the Lord. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. So you can see the 7 names of the Spirit of God. దేవుని ఆత్మకు 7 పేర్లు ఇక్కడ చూస్తున్నాం. The spirit of the first name is called the Spirit of the Lord. ఇక మొదట ప్రభు ఆత్మ. Okay. Then second one is called the Spirit of wisdom. రెండవ ఆత్మ పేరు జ్ఞానము. Spirit of wisdom. జ్ఞానము. Okay. Spirit of understanding. వివేకము. వివేక ఆత్మ. Okay. Spirit of understanding. ఇక జ్ఞాన ఆత్మ. Spirit of understanding. ఇక వివేక ఆత్మ. Spirit of counsel. ఇక ఆలోచననిచ్చే ఆత్మ. Spirit of mind. బలము గల ఆత్మ. Spirit of knowledge. ఇక జ్ఞానము తెలివినిచ్చు ఆత్మ. And the spirit of the fear of the Lord. యెహోవా యందు భయభక్తులు గల ఆత్మ. Correct. These are the 7 spirits or the 7 names of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ యొక్క 7 ఆత్మల పేర్లు ఇవి. See, number 7 in the Holy Bible talks about perfection. ఇక 7వ సంఖ్య పరిపూర్ణతని మాట్లాడుతుంది పరిశుద్ధ గ్రంథం. Okay, here 7 spirits or the 7 the name of the 7 spirits or the name of the Holy Spirit. You can interpret in any way. పరిశుద్ధాత్మ యొక్క 7 ఆత్మల యొక్క పేర్లు ఇవి. Okay. See, in that 7 spirits, ఈ 7 ఆత్మలలో all the 7 spirits came upon Jesus Christ. ఈ 7 ఆత్మలు యేసుక్రీస్తు ప్రభుపైకి వచ్చాయి. But to perform miracles and signs and wonders, you see only one spirit in among the 7 spirits. ఈ 7 ఆత్మలలో ఒక ఆత్మనే మనం చూస్తున్నాం అద్భుతములు సూచక క్రియలు చేయడానికి. Which is that? ఏంటిది? Spirit of mind. యొక్క బలము గల ఆత్మ. Correct? అవునా? Spirit of mind. బలము గల ఆత్మ. So normally when we come to the faith and ministry, always we ask God to give us spirit of mind, the power of God. మనం ప్రభువు యొద్దకు వచ్చిన ప్రారంభంలో ప్రభువుని యొక్క ఆత్మను పొందుకున్నప్పుడు ప్రభువా నాకు బలము గల ఆత్మను నాకు ఇవ్వండి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుంటాం. We always pray to receive the spirit of might. మరి ప్రభు యొక్క శక్తి గల ఆత్మను పొందుకోవడానికి ప్రార్థిస్తాం. Never stop the prayer. You can pray continuously. You can pray, no problem. మరి అలాగే ప్రార్థన కొనసాగించండి, ప్రార్థించండి, ఆపొద్దు. But you see, few other names like spirit of wisdom, spirit of understanding, spirit of counsel, spirit of knowledge. All these 4 spirits came upon Jesus Christ in connection with his mind, his understanding. అయితే ఆయన మనస్సుకు సంబంధించి యేసుక్రీస్తు ప్రభువునకు జ్ఞానం గల ఆత్మ, వివేకం గల ఆత్మ, ఆలోచన గల ఆత్మ, తెలివి గల ఆత్మ, ఈ 4 కూడా ఆయన పైకి వచ్చినాయి. See, to perform miracles, signs and wonders, there are only one spirit. అయితే అద్భుతములు సూచక క్రియలు చేయడానికి ఒకే ఒక ఆత్మ ఉన్నారు. But in connection with his understanding, his mind, his heart, you see 4 spirits. కానీ మనసుకి గ్రహించడానికి కావలసినటువంటి 4 ఆత్మలు ఉన్నాయి. You see that? Please notice that word. ఆ వచనాన్ని గమనించండి. జ్ఞానము గల ఆత్మ, Spirit of wisdom. జ్ఞానము గల ఆత్మ. Why Jesus was in need of spirit of wisdom? మరి యేసు ప్రభువుకి జ్ఞానము గల ఆత్మ ఎందుకు అవసరమైనా? Spirit of knowledge, spirit of counsel. ఇక మన ఆలోచననిచ్చు ఆత్మ, Spirit of knowledge. ఇక జ్ఞానము గల ఆత్మ, Spirit of understanding. ఇక వివేకము గల ఆత్మ. Now in Ephesians, Paul is praying, apart from these spirits, you need the spirit of revelation. అయితే ఈ ఆత్మలు కాకుండా పౌలు ఎఫెసీలో 1వ అధ్యాయంలో మీకు ప్రత్యక్షత గల ఆత్మ అవసరమని ప్రార్థిస్తున్నాడు. Now my question, if Jesus was in need of these kinds of anointing spirits in connection with his understanding to know God, to know the spiritual truth, what about you and me?
మరి యేసుక్రీస్తు ప్రభువుకి ఆత్మీయ సత్యాలు తెలుసుకోవడానికి, గ్రహించడానికి ఆయన మనసుకి ఈ ఆత్మలు అవసరమై ఉన్నప్పుడు మరి మన గురించి ఏంటి? Please understand that Jesus Christ came to this world as a man, as a human being. ఒకటి అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు ఒక మానవుడిగా, మనుష్యునిగా, నరునిగా ఈ లోకానికి వచ్చాడు. Correct? అవునా? He was a man on this earth. ఆయన ఈ భూమి పైన నరునిగా ఉన్నాడు. Is it clear? అవునా? So he was in need of this kind of Spirit of God to understand or to speak the spiritual truth. ఈ యొక్క ఆత్మీయ సత్యములు గ్రహించడానికి, మాట్లాడుటకు యేసు ప్రభుకి ఈ ఆత్మలు అవసరమై ఉన్నాయి. That means Jesus never used his human wisdom to know God. అయితే దేవుడిని తెలుసుకోవటానికి మనుష్య జ్ఞానమును యేసు ప్రభు ఉపయోగించలేదు. Jesus have the wisdom of man. ఇక యేసు ప్రభు మనుషుని యొక్క జ్ఞానం కలిగి ఉన్నాడు. He has a brain like you and me. నీ వలె నా వలె ఆయనకు మెదడు ఉన్నది. Correct? అవునా? You agree with me? నాతో ఒప్పుకుంటారా? He was a man ఆయన నరుడు. like you and me. He was a man. నీ వలె నా వలె ఆయన ఒక నరుడు. He was a brain like you and me. నీ వలె నా వలె ఆయన కూడా మెదడు కలిగి ఉన్నాడు. He has his own emotion, ఆయన సొంత ఉద్రేక భావాలు ఉన్నాయి. his own intellectual power. ఆయనకు సొంత జ్ఞాన తెలివి ఉన్నది. But he never used the power of his intellectual power to know God. దేవుణ్ణి తెలుసుకొనుటకు తన సొంత జ్ఞాన తెలివిని ఆయన ఉపయోగించలేదు. He never used the human wisdom in his ministry. ఆయన యొక్క పరిచర్యలో మానవ జ్ఞానమును ఆయన ఉపయోగించలేదు. He never used his understanding. ఆయన గ్రహింపుని ఆయన ఉపయోగించలేదు. You understand me? Did you get my point? నేను చెప్పే మాట అర్థమవుతుందా? We are so clever. We are so intellectual people in the ministry, in the spiritual matter. Always we use our wisdom, our understanding, human wisdom. మన ఆత్మీయ జీవితంలో, పరిచర్యలో మన సొంత జ్ఞానమును, మన సొంత గ్రహింపును, మన సొంత తెలివిని, వివేకమును ఉపయోగిస్తూ ఉంటాం. That's why we fail every time. అందుకే ప్రతిసారి ఓడిపోతూ ఉన్నాం. Are with me? నాతో ఉన్నారా? See, Jesus never used his human understanding, human wisdom to do the God's ministry. దేవుని యొక్క పరిచర్య చేయుటకు యేసు ప్రభు మనుష్య జ్ఞానమును ఉపయోగించలేదు ఎప్పుడు కూడా. He was in need of spirit of knowledge. ఆయనకి జ్ఞాన ఆత్మ అవసరమై ఉన్నారు. He was in need of spirit of understanding. ఆయనకి వివేకము గల ఆత్మ అవసరమై He ఉన్నారు. was in need of spirit of wisdom. ఆయనకి జ్ఞానము గల ఆత్మ అవసరమై ఉన్నది. He was in need of spirit of counsel. ఆయన ఆలోచననిచ్చు ఆత్మ అవసరమై ఉన్నారు. Then what about you and me? మరి నీ గురించి, నా గురించి ఏంటి మరి ఇప్పుడు? Now you can add one more spirit from Ephesians, from the prayer of Apostle Paul, spirit of revelation. అపోస్తలుడైన పౌలు ద్వారా ఎఫెసీ లేఖనంలో చెప్పబడినట్లుగా మనం ఇంకొక ఆత్మను కలపవచ్చు. ఆత్మ ప్రత్యక్షత నుంచి ఆత్మ. Amen. So I'm telling you very clearly, you cannot receive the life and the spirit of God by the work of your intellectual power, your understanding, your mind. నీ యొక్క మన మెదడు ద్వారా, నీ మనస్సు ద్వారా, నీ సొంతగా వచ్చే జ్ఞానముతోని నువ్వు దేవుని గురించి అర్థం చేసుకోలేవు. You need God's spirit. నీకు దేవుని ఆత్మ అవసరమై ఉన్నారు. So here Paul is praying that God may give you the spirit of wisdom and revelation. అయితే ఇక్కడ పౌలు ప్రార్థిస్తున్నాడు, దేవుడు మీకు జ్ఞానమును, ప్రత్యక్షతయు గల ఆత్మ అనుగ్రహించునుగా అని ప్రార్థిస్తున్నాడు. Spirit of knowledge and understanding. మీకు ఇక దేవుని యొక్క జ్ఞానము, వివేకము గల ఆత్మ అవసరమై ఉన్నారు. You need the spirit of counsel. ఈ యొక్క ఆలోచననిచ్చు ఆత్మ అవసరమై ఉన్నారు. So once when you read the Bible, when you reach on a particular scripture, God gives you the spirit of wisdom and revelation. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటావో, ఒక వచనం మీదకి వచ్చినప్పుడు దేవుడు నీకు జ్ఞానమును, ప్రత్యక్షత గల ఆత్మనిస్తాడు నీకు. Hallelujah. హల్లెలూయా. Now, second point, your heart or understanding or the eyes of your heart will be enlightened. రెండవ పాయింట్ ఏంటంటే నీ హృదయ నేత్రము తెరవబడతాయి.
Amen. The eyes of your heart will be enlightened. నీ యొక్క హృదయ నేత్రములు తెరవబడటం లేదా వెలిగింపబడటం జరుగుతుంది. Okay. You read from Ephesians chapter 1 verse 18. మనం ఎఫెసీయులు 1:18 తెలుగులో 17 నుంచి 19 వరకు కలిసి ఉన్నది, గమనించండి. Okay, Ephesians 1:18. 1:18. Okay, the first I will hear it. God may give you spirit of wisdom and revelation. Then the eyes of your understanding being enlightened. మొదట మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల ఆత్మను అనుగ్రహించినట్లు అని ప్రార్థిస్తున్నాడు. రెండవది మీ మనోనేత్రములు వెలిగింపబడాలని ప్రార్థిస్తున్నాడు. Okay, the eyes of your heart మీ హృదయ నేత్రములు or the eyes of your understanding will be enlightened. లేదా మీ యొక్క వివేకము గల నేత్రములు మన వెలిగింపబడినట్లు. So what is meaning the eyes of the heart? మరి హృదయం యొక్క నేత్రములు అంటే ఏంటిది? The eyes of the heart is our understanding. ఈ యొక్క హృదయ నేత్రములు అని అంటే మనోనేత్రములు అని అర్థం. The eyes of the heart is my mind, my intellectual power. ఇక నా హృదయ నేత్రములు అని అంటే నా మనోనేత్రములు అని అర్థం. Correct? It's my mind. Yeah, mind. Understanding. మనోనేత్రం. Yeah. So there are different verses are there. Yeah. So see, the eyes of the heart or eyes of the understanding. ఇక హృదయం యొక్క నేత్రములు లేదా వివేకం ఇచ్చే నేత్రములు లేదా మనోనేత్రములు. So God is enlightening our understanding. దేవుడు ఆ యొక్క వివేకమును అర్థం చేసుకునేటట్లుగా మన వెలిగిస్తున్నాడు. Amen. ఆమేన్. So that is very clear. With this unrenewed mind, you cannot receive the revelation knowledge of Word of God. అయితే ఈ నూతనీకరింపబడని మనస్సు లేకపోతే దేవుని వాక్యంలో ఉన్న జ్ఞానమును ప్రత్యక్షతను పొందుకోలేము. See, our mind is not renewed completely. మన మనస్సు పూర్తిగా నూతనీకరింపబడలేదు. Lot of negative things, negative stuff, negative strongholds are still in our understanding. మన యొక్క మనస్సులో వ్యతిరేకమైనటువంటి విరోధమైనటువంటి భావోద్రేకాలు చాలా ఉన్నాయి. Our mind is not renewed. మన మనస్సు నూతనీకరింపబడలేదు. So it is not easy for us to receive the spiritual truth through this unrenewed mind. ఇక నూతనీకరింపబడని మనస్సుతో ఆత్మీయ సత్యాలను తెలుసుకోవటం సాధ్యం కాదు. Amen. ఆమేన్. So first God gives you the spirit of wisdom and revelation. మొదట దేవుడు జ్ఞానము ప్రత్యక్షత ఇవ్వల ఆత్మనిస్తున్నాడు. And enlightens your understanding. నీ యొక్క మన వివేకమును అర్థం చేసుకునేటట్టు వెలిగిస్తున్నాడు, గ్రహించున్నట్లుగా. Now your understanding is enlightened. ఇప్పుడు నీ మనోనేత్రములు తెరవబడ్డాయి, వెలిగిపోబడ్డాయి. Clear? That is the work of Holy Spirit. అది పరిశుద్ధాత్మ యొక్క పని. Okay, the third point. మూడవది Enlightenment of the Word of God. దేవుని వాక్యము వెలిగింపబడుతుంది. Not only opening our understanding, not only enlightening our understanding, He enlightens the Word of God. అయితే మన మనోనేత్రము కళ్ళు తెరవటమే కాదు, వివేక కళ్ళు వెలిగించటమే కాదు, మనకి వాక్యాన్ని కూడా మనకు ప్రత్యక్షపరుస్తాడు. God opens, He enlightens the Word before you. ఆయన నీ ఎదుట వాక్యాన్ని తెరుస్తాడు. Okay, we read Book of Psalms 119 verse 130. కీర్తన 119వ కీర్తన 130. 130వ వచనం. Okay, we read, the unfolding of your words gives light. It gives understanding to the simple. నీ వాక్యములు వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. So what is that? The entrance of your word. That means the unfolding of your word. The opening of your word gives light. నీ యొక్క వాక్యము తెరవబడిన వెంటనే వెలుగునిస్తుంది.
The scripture talks about opening the word. అయితే ఇక్కడ లేఖనం ఏం చెప్తుందంటే వాక్యము తెరవబడటము, Enlightening the word. ఆ వాక్యము వెలిగింపబడటము. See, you can read from Genesis to Revelation, but you fail to receive a single word. నువ్వు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుతుండొచ్చు, కానీ ఒక్క వాక్యం కూడా తెరవబడలేదు అనుకోండి. I'm talking how you can receive the word. నువ్వు ఎలా వాక్యాన్ని స్వీకరించవచ్చు, తీసుకోవచ్చు అని How చెప్తాను. you can receive the revelation knowledge of the word of ఇక God. దేవుని వాక్యములో ఉన్న ప్రత్యక్షత జ్ఞానమును ఎలా పొందుకోవాలి అని How చెప్తాను. you can receive the life and spirit from the word of God. దేవుని వాక్యములో ఉన్న ఆత్మను, సత్యం, ఆత్మను, జీవమును ఎలా పొందుకోవాలి చెప్తున్నాను. 3 important points I said. నేను 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను. First, releasing of the spirit of wisdom and revelation. మొదటిది జ్ఞానమును, ప్రత్యక్షత గల ఆత్మను గురించి చెప్పాను. Okay, then that spirit will enlighten our understanding. ఆ ఆత్మ మనకి వివేకమును తెలుసని. Then the same anointing, the same spirit will open the word before you or enlightens the word before you. అదే అభిషేకము లేదా అదే ఆత్మ మనకి వాక్యాన్ని మన ఎదుట తెలుసని లేదా వెలిగిస్తుంది. Amen. So here begins the real meditation of the word of God. ఇక్కడ నిజమైన దేవుని వాక్య ధ్యానం ప్రారంభమవుతుంది. Okay, so you are reading the Bible, నువ్వు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నావు, and when you reach on a particular scripture or word, you felt that something is moving in your heart. ఇక ఒక ప్రత్యేకంగా ఒక వచనము లేదా ఒక పదం మీదకి వచ్చినప్పుడు నీలో అని ఏదో కదిలిన ఆత్మ కదిలిన అనుభవాన్ని నీ హృదయంలో అనుభవిస్తున్నావు. You feel that that word is striking on your heart. ఆ పదము, వాక్యము నీ హృదయాన్ని తడుతున్న అనుభవంలో ఉంటావు. That means God is releasing the spirit of wisdom and revelation in your heart and understanding. దాని అర్థం ఏంటిది అని అంటే దేవుడు నీ యొక్క హృదయంలోనికి, మనసులోనికి మన జ్ఞానాత్మను, ప్రత్యక్షత గల ఆత్మను పంపిస్తున్నాడు అని అర్థం. God is enlightening your understanding to receive the word. ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించుటకు నీకు మనోనేత్రములను లేదా వివేకం గల నేత్రములను తెరుస్తున్నాడు. God is enlightening the word, opening the word before you. నీ ఎదుట దేవుడు వాక్యాన్ని తెరుస్తున్నాడు లేదా వెలిగించుచున్నాడు. Now stop, read further. ఇక ముందుకు చదవటం ఆగిపోవాలి. అక్కడ Focus your mind on that particular word. ఆ వచనం మీదనే లేదా పదం మీదనే నీ దృష్టి నుంచు. Read it again and again and again. మళ్ళీ చదువుతూ ఉండు. And God is, the Spirit of God is moving on you, moving in you more and more. అయితే అప్పుడు దేవుని యొక్క ఆత్మ నీలో ఇంకా అధికముగా కదులుతూ ఉంటారు. And He opens the word more. ఇంకా వాక్యాన్ని ఇంకా ఎక్కువగా నీకు తెలుస్తూ ఉంటారు. So you are receiving the revelation knowledge of the word of God. దేవుని వాక్యము యొక్క ప్రత్యక్షతను గల ఆత్మను పొందుకుంటున్నావు. The revelation knowledge of the word of God. ప్రత్యక్షత గల జ్ఞానాత్మను పొందుకుంటున్నావు. So that is the next point, point number 4. 4వ పాయింట్ ఏంటంటే Revelation knowledge of the word of God. దేవుని వాక్యములో ప్రత్యక్షత గల జ్ఞాన ఆత్మను పొందుకుంటున్నావు. Revelation knowledge of the word of God. క్షమించండి, మన దేవుని వాక్యములో ఉన్న ప్రత్యక్షత గల జ్ఞానమును పొందుకుంటున్నావు. Okay, what is the difference between revelation knowledge and knowledge? మరి జ్ఞానమునకు మరి ప్రత్యక్షత గల జ్ఞానమునకు ఉన్న వ్యత్యాసం ఏంటిది? Okay, knowledge means information and skills acquired through experience or education. లేదా చదువు ద్వారా కావచ్చు, లేదా అనుభవపూర్వకముగా కావచ్చు. నువ్వు ఒక దాని గురించి తెలుసుకున్న దాన్ని జ్ఞానం అంటున్నావు. Okay, knowledge means information and skills acquired through experience or education. లేదా చదువు ద్వారా, అభ్యాసము ద్వారా కావచ్చు, లేదా అనుభవం ద్వారా కావచ్చు. దేని గురించి అయినా నువ్వు తెలుసుకోవటంను జ్ఞానం అని అంటున్నావు. So every day we are getting more knowledge మనకి ప్రతి దినము ఎక్కువ జ్ఞానం వస్తుంది. through medias, through school reading books, watching online. We are getting a lot of knowledge. స్కూల్స్ ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, పుస్తకాలు చదువుతున్న ద్వారా కావచ్చు, జ్ఞానం వస్తుంది. But what is the meaning of revelation knowledge? కానీ ప్రత్యక్షత గల జ్ఞానము అంటే ఏంటిది? Revelation means
the disclosure or communication of knowledge by divine agency. అయితే ప్రత్యక్షత అంటే ఏంటిది అని అంటే ఒక విధానములో దాగి ఉన్నటువంటి జ్ఞానమును మర్మముగా ఉన్నటువంటిది ప్రత్యక్షపరచబడటం. Revelation means the disclosure or communication of knowledge through a divine agency, divine entity, divine means. ఇక దైవిక విధానములో జ్ఞానమును తెరిచి చూపించుటయే అది జ్ఞానమయుడు, ప్రత్యక్షత గల జ్ఞానం. The things concealed or the things closed or things hidden are now disclosed or made known by a supernatural means. అయితే ఏవైతే దాగి ఉన్నాయో మర్మముగా ఉన్నాయో అవి ఇప్పుడు దైవిక విధానములో మార్గములో నీకు తెరవబడ్డాయి. Amen. ఆమేన్. It was closed, the things was closed, the concealed, but now it is open to you, disclosed to you by divine agency. అవి దాచిపెట్టబడి ముద్రింపబడి ఉన్నాయి, కానీ ఇప్పుడు దైవిక విధానములో లేదా మార్గములో నీకు ఇప్పుడు తెరవబడ్డాయి, నీకు ఇవ్వబడ్డాయి. Amen. ఆమేన్. Revelation is the supernatural communication of truth of God to our mind or to our heart through Holy Spirit. అయితే ఈ ప్రత్యక్షత అనేది పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయానికి కానీ మన మనస్సుకి కానీ అది దేవుడు తెలియపరచుచున్నటువంటి జ్ఞానమైనది. God reveals spiritual truth in our heart. దేవుడు మన హృదయంలో ఆత్మీయ సత్యాలను బయలుపరచుచున్నాడు. We are not studying, we are not learning this one. అయితే ఇది నువ్వు చదవటం లేదు, నేర్చుకోవటం లేదు, నువ్వు ఇది Just God release, God gives you the revelation knowledge. కానీ దేవుడు నీకు ప్రత్యక్షత గల జ్ఞానమును నీలో విడుదల చేస్తున్నారు. You know, we read one scripture from 1 Corinthians మన 1 కొరింథీయులోంచి ఒక వచనం చదువుదాం. chapter 2 2వ అధ్యాయం verses 10 to 12. మరి 10 నుంచి 12 వరకు. Okay, I think you have to write down chapter 2 verses 9 to 12. ఇగో 2వ అధ్యాయం 1 కొరింథీయులు 9 నుంచి 12 వరకు మీరు రాసుకోండి. But you know, we only verse 10. మన 10 వచనం మాత్రం చదువుదాం. But God has revealed them to us through His Spirit. దేవుడు మనకు తన ఆత్మ ద్వారా తెలియపరిచి ఉన్నారు. Amen. ఆమేన్. That you read in verse 9. Eye has not seen, nor ear heard, nor have entered into the heart of man the things which God has prepared for those who love Him. మరి దేవుణ్ణి ప్రేమించు వారికి కనులు చూడనివి, చెవులు విననివి, హృదయం గ్రహింపనివి ఉంచి ఉన్నాడనేది మనం చదువుతున్నాం. The things which God has prepared for us not revealed to anyone. మరి మన కోసం సిద్ధం చేయబడినటువంటివి ఎవరికీ బయలుపరచబడలేదు. But God has revealed them to us కానీ దేవుడు మనకి బయలుపరచుచున్నాడు through His Spirit. ఆయన ఆత్మ ద్వారా. Correct? This is the work of Heavenly Father. ఇది పరలోక తండ్రి యొక్క పని. He reveals spiritual mysteries into our mind, into our heart through the work of Holy Spirit. మరి పరిశుద్ధాత్మ పని ద్వారా ఆయన తన మర్మములను మన మనస్సుకి మన హృదయానికి ఆత్మీయ సత్యాలను తెలియపరచుచున్నారు. One more scripture from book of Mark, chapter 16, verse 17. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. Oh, no, scripture is not correct. Okay, leave it. Okay. ఆ వచనం వరకు. Okay, so here God gives us the revelation knowledge of His truth and His mysteries. ఆయన యొక్క సత్యముల గురించి మర్మములను గురించి ప్రత్యక్షత గల జ్ఞానమును మనకి ఇస్తున్నాడు. So you have reached on a particular word while you are reading the scripture. నువ్వు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ఒక వచనం దగ్గరకు వచ్చావు. You felt that the Spirit of God is moving in your heart. నీవు దేవుని ఆత్మని హృదయంలో కదిలిన అనుభవాన్ని And you కలుగుతుంది. felt that word is striking on in
in your heart. ఆ పదము లేదా వచనము నీ హృదయాన్ని తడుతూ ఉన్నది. Then I said, stop, read further. నేను చెప్పాను ఇక ముందుకు చదవద్దు, అక్కడే ఆగిపోండి అని చెప్పాను. And focus your heart, your mind on that particular word. ఆ ప్రత్యేకంగా ఆ వచనం మీద పదం మీద మీ దృష్టి ఉంచండి. Read it again and again and again. మళ్ళీ అది చదువుతూ ఉండండి. And you understand that your mind is enlightening more and more. మీ మనస్సు ఇంకా తెరవబడటము, వెలిగింపబడటం చూస్తున్నారు. You understand that God is opening the word before you. మీ ఎదుట దేవుడు ఆ వాక్యాన్ని తెరుస్తున్నాడు అని అర్థమవుతుంది. And slowly by slowly, as you continue reading and meditating the word of God, you receive the revelation knowledge of the word. అదే వాక్యాన్ని నువ్వు పదే ధ్యానిస్తూ ఉండగా ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆత్మను జీవమును పొందుకుంటూ ఉంటావు. Now you feel that you understand that God is giving you the revelation knowledge of the word of God. అయితే దేవుని వాక్యం యొక్క జ్ఞాన ప్రత్యక్షతను నీకు ఇస్తున్నాడు అని అర్థమవుతుంది. Then the word leaves the pages of the Bible and enters in your heart. అప్పుడు వాక్యము లేదా పదము పరిశుద్ధ గ్రంథ కాగితాలను వదిలిపెట్టి వచ్చి నీ హృదయంలో నివసించడం ప్రారంభిస్తాడు. That is the next point. అది తర్వాత పాయింట్. The word starts dwelling in you. వాక్యము నీలో నివసించటం ప్రారంభిస్తాడు. The word starts dwelling in you. వాక్యము నీలో నివసించటం ప్రారంభిస్తాడు. Amen. ఆమేన్. See, through the revelation knowledge of the word of God, the word leaves the pages of the Bible and starts dwelling in our heart. జ్ఞాన ప్రత్యక్షత గల జ్ఞానము పరిశుద్ధ గ్రంథం యొక్క మన పేజీలను విడిచి ఆ వాక్యము నీ హృదయంలోకి వచ్చి నివసించడం ప్రారంభిస్తాడు. Amen. ఆమేన్. Now, for you, that word is not in the pages of the Bible. That word left the pages of the Bible and entered in your heart. అయితే ఇప్పుడు నీకు అది పరిశుద్ధ గ్రంథ కాగితాలలో ఆ పదము ఆ వచనం లేదు, కానీ అక్కడి నుంచి వచ్చి నీ హృదయంలో నివసిస్తుంది అది. ఇప్పుడు I'm not talking about memorizing the word of God. మరి వాక్యమును కంఠస్థము చేయటం గురించి నేను మాట్లాడటం లేదు. By using your intelligence, నీ జ్ఞానమును ఉపయోగించి you can read and memorize the whole Bible. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ నువ్వు కంఠస్థం చేయొచ్చు. But you never receive the revelation knowledge of the word of God. కానీ దేవుని వాక్యములో ఉన్న జ్ఞాన ప్రత్యక్షతను పొందుకోలేవు. I'm not talking about memorizing the word. దేవుని వాక్యమును కంఠస్థం చేయడం గురించి మాట్లాడటం లేదు. The word is dwelling in your heart. ఇప్పుడు వాక్యము నీ హృదయంలో నివసించడం ప్రారంభిస్తుంది. That word becomes the part of your life. ఆ వాక్యము నీ జీవితంలో ఒక భాగమైపోయింది. Is there any word abides in your heart? మరి ఏదైనా వాక్యము నీ హృదయంలో నివసిస్తుందా? Not in your mind. మనసులో కాదు. I know you have a lot of scripture you memorized. నువ్వు కంఠస్థం చేసిన వచనాలు చాలా ఉన్నాయి, నాకు తెలుసు. Asking how many scriptures are abiding in your heart? మరి ఎన్ని వచనాలు నీ హృదయంలో నివసిస్తున్నాయి? How many words reveal to you? ఎన్ని వచనాలు నీకు తెరవబడ్డాయి? The words starts dwelling in you. వాక్యము ఆ మాటలు నీ హృదయంలో నివసించడం ప్రారంభిస్తాయి. Book of Proverbs chapter 4 verse 21. సామెతలు 4:21. Proverbs 4:21. సామెతలు 4:21. And Colossians chapter 3 verse 16. కొలస్సీలు 3:16. You read Proverbs first. సామెతలు చదువుదాం. Proverbs chapter 4 verse 21. సామెతలు 4:21. Do not let them depart from your eyes. Keep them in the midst of your heart. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. Amen. Amen. Keep the word in the midst of your heart. వాక్యమును నీ హృదయమందు భద్రముగా ఉంచుకోవాలి. Amen. Amen. And again I'm telling, this is not the memorizing the word of God. వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయటం కాదండి ఇది. Keep the word of God in the midst of your heart. దేవుని వాక్యంను నీ హృదయమందు భద్రం చేసుకోవాలా. For they are life to those who find them, and health to all their flesh. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యం ఇచ్చును. You notice one point there. అక్కడ ఒక To విషయం, those who find them. దొరికిన వారికి. What's the meaning of
దొరికిన వారికి. ఫైండ్ దెమ్ అంటే అర్థం ఏంటిది? Do you think that it is memorizing the word of God? అది వాక్యాన్ని కంఠస్థం చేయడం అని అర్థమా? To find them, those who find them. అది అంటే దొరికిన వారికి, అది అంటే వెతకాలా. You have to find the word of God. దేవుని వాక్యమును వెతకాలా, దొరకముచ్చుకోవాలా. Not memorizing, not learning, not studying. అది కంఠస్థం చేయడం కాదు, Not learning, not studying. లేదా నేర్చుకోవడం కాదు, అది పదే పదే. You have to find the word of God. నువ్వు దేవుని వాక్యమును దొరకముచ్చుకోవాలి. God should reveal the word in your heart. దేవుడు వాక్యమును నీ హృదయములో తెరవాలి. Are you with me? నాతో ఉన్నారా? And that word is life. ఆ వాక్యము జీవమై ఉన్నది. We started with John chapter 6 verse 63. మనం యోహాను సువార్త 6:63తో ప్రారంభించాం. The word which I speak to you, they are spirit and life. నేను మీతో మాట్లాడిన మాటలు ఆత్మను జీవమునై ఉన్నవి. So I have already told you, each and every holy scriptures are filled with the spirit and life of God. ప్రతి పరిశుద్ధ లేఖనములన్నీ కూడా దేవుని ఆత్మతో జీవముతో నింపబడి ఉన్నాయని చెప్పారు. You have to find the word of God. నువ్వు దేవుని వాక్యమును దొరకబుచ్చుకోవాలా. The word should come in your heart. ఆ వాక్యము నీ హృదయంలోకి రావాలా. Then they are life to you. అవి అప్పుడు నీకు జీవం అవుతున్నాయి. Clear? అర్థమైంది? And the health to all your flesh. నీ సర్వ శరీరమునకు ఆరోగ్యమై ఉన్నది. The word has life. వాక్యములో జీవం ఉంది. The life of God. దేవుని యొక్క జీవం. If you receive that word, నువ్వు ఆ వాక్యాన్ని పొందుకున్నప్పుడు, you receive the revelation knowledge of the word. ఆ వాక్యములో ఉన్న జ్ఞాన ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు, The word lives on the pages of the Bible and enters in your heart. ఇక పరిశుద్ధ గ్రంథ కాగితాల నుంచి ఆ వాక్యము బయటికి వచ్చి నీ హృదయంలో ప్రవేశించి భద్రంగా ఉంటుంది. And abides in your heart. నీ హృదయంలో భద్రపరచబడుతుంది. Dwells in your నీ heart. హృదయంలో నివసించడం ప్రారంభిస్తుంది. Then you experience healing and health. నువ్వు అప్పుడు స్వస్థతని, ఆరోగ్యమును పొందుకుంటావు. Word has power to heal your body. నీ యొక్క శరీరాన్ని స్వస్థపరచుటకు వాక్యములో శక్తి ఉన్నది. Sometimes you may not receive a miracle healing. ఇక కొన్నిసార్లు మాటల ద్వారా స్వస్థత పొందకపోవచ్చు. Sometimes you don't receive miracle healing. అయితే కొన్నిసార్లు అద్భుత రీతిగా స్వస్థత పొందకపోవచ్చు. But don't lose your faith. అయినా విశ్వాసాన్ని పోగొట్టుకోదు. Receive a word for you. నీ కొరకు వాక్యము ద్వారా. The word has power. వాక్యములో శక్తి ఉంది. The word has life. వాక్యములో జీవం ఉన్నది. The word has spirit. వాక్యములో ఆత్మ ఉన్నది. It gives you health. అది నీకు ఆరోగ్యం ఇస్తుంది. It heals your body. అది నీ శరీరాన్ని స్వస్థపరుస్తుంది. Hallelujah. Hallelujah. Many of my illness gone by receiving the word of God. నా చాలా అనారోగ్యాలు దేవుని వాక్యమును నేను పొందుకొనుట ద్వారా, స్వీకరించుట ద్వారా స్వస్థత పొందాను. Hallelujah. Hallelujah. God has power. వాక్యంలో శక్తి ఉంది. So now the next point. తర్వాత We read Colossians 3:16. It's very important. కొలస్సీలు 3:16 చదువుదామండి. Colossians 3:16. కొలస్సీలు 3:16. Let the word of Christ dwell in you richly in all wisdom. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. Amen. Amen. Let the word of Christ dwell in you richly in all wisdom. ఇక క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. So you need to allow the word of God to abide in your heart. దేవుని వాక్యము నీ హృదయంలో భద్రం చేసుకోవాలని. Hallelujah. హల్లెలూయా. Now next point then. తర్వాత పాయింట్. The word starts releasing the life and spirit within you. మరి నీలో భద్రం చేసుకున్న వాక్యము నీలో ఆత్మను, జీవమును విడుదల చేయడం ప్రారంభిస్తుంది. Amen. The word starts releasing the life and spirit within you. నీలో భద్రం చేయబడిన వాక్యములో నుండి ఆత్మయు,
జీవము బయటికి రావడం ప్రారంభిస్తారు అందులో నుండి. Hallelujah. హల్లెలూయా. The word already arrived in your heart. వాక్యము నీలో భద్రం చేసుకొని ఉన్నావు ఇప్పటికి. The word, you have received the revelation knowledge of the word of God. దేవుని వాక్యంలో ఉన్న జ్ఞాన ప్రత్యక్షతను పొందుకొని ఉన్నావు. The word dwells in your heart. ఇప్పుడు వాక్యము నీలో నివసిస్తూ ఉన్నది. Once the word comes in your heart, that releases the life and spirit in you. ఎప్పుడైతే ఆ వాక్యము నీ హృదయంలోనికి వచ్చినప్పుడు వాక్యము నీకు ఆత్మను జీవమును విడుదల చేస్తూ ఉంటారు. Now many time I have experienced the word came in and released the life and the spirit, and I felt that my human system, my heart is not enough to receive, to contain the life and the spirit of God. నేను చాలా సార్లు ఈ వాక్యములో ఉన్నటువంటి ఆత్మను జీవము నాలో విడుదల చేయబడటము నేను అది అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్టే కాకుండా అది నేను పట్టజాలనంతగా నింపబడటం చూశాను. Amen. ఆమేన్. So like that, God will release life and spirit from the word of God. ఆ రీతిగా దేవుడు వాక్యములో నుండి ఆత్మను జీవమును విడుదల చేస్తూ ఉంటారు. Now move to you can write scripture John 6:63, యోహాను 6:63, Proverbs 4:22. రోమీయులు 4:22. Okay, John 6:63 యోహాను 6:63, and Proverbs 4:22. రోమీయులు 4:22. Okay, Proverbs. సారీ సామెతలు 4:22. Okay, we all read that scripture. ఇప్పుడు మనం అందరం చదివాం అది. Okay, now move to this point. తర్వాత పాయింట్, The word starts bearing its fruits. ఇక వాక్యము తన ఫలములు ఇవ్వటం ప్రారంభిస్తుంది. Amen. ఆమేన్. You already received one word. నువ్వు ఇప్పుడు వాక్యాన్ని పొందుకొని ఉన్నావు. The word is dwelling in your heart, ఆ వాక్యము నీలో నివసిస్తూ ఉన్నది. releasing the spirit and life in you. నీలో ఆత్మను జీవమును విడుదల చేస్తూ ఉన్నది. Now the word is going to bear its fruit. ఇప్పుడు ఆ వాక్యము తన ఫలములు ఫలించడం ప్రారంభిస్తుంది. No? Whatever word came in, నీ లోపలికి ఏదైతే వాక్యం వచ్చిందో that is going to bear its own fruit. అది తన సొంత ఫలములు ఫలించడం ప్రారంభిస్తుంది. If you receive a word of healing, ఒకవేళ స్వస్థత వాక్యమును పొందుకుంటే, a promise of healing, లేదా వాగ్దాన స్వస్థతను పొందుకుంటే, the word came in you. నీలోకి వచ్చి ఉన్నది. What is the fruit? దాని యొక్క ఫలం ఏంటిది? Healing. స్వస్థత. Amen. If you receive a word concerning sanctification, ఒకవేళ శుద్ధీకరణకు సంబంధించిన వాక్యం పొందుకుంటే, what is the fruit in your life? నీ యొక్క జీవితంలో ఫలం ఏంటిది? Sanctification is the fruit. అయితే పరిశుద్ధపరచబడటం అనే ఫలం. Amen. You receive a word concerning overcoming sin. ఇక పాపమును అధిగమించటం, జయించటం అనే వచనం వచ్చింది నీలో. What is the result? దాని యొక్క ఫలం ఏంటిది? You will overcome sin. నువ్వు పాపమును జయిస్తావు. See, whatever word comes in you, the word has its own fruit. అయితే ఏ వాక్యం నీలోకి వచ్చినా కూడా ఆ వాక్యము తన సొంత ఫలము కలిగి ఉన్నది. Amen. I will give another example. ఇంకొక ఉదాహరణ చెప్తాను. 1 Peter chapter 5:7. మొదటి పేతురు 5:7 వచనం. We know the scripture. Everybody knows the scripture. ప్రతి ఒక్కరికి ఈ వచనం తెలుసు. Casting all your care upon him, for he cares for you. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. Okay? Casting all your care upon him, for he cares for you. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. How many of you know the scripture? ఎంతమందికి ఈ వచనం తెలుసు? Everybody knows. అందరికీ తెలుసు. Maybe from the childhood you used to hear this word. మరి చిన్నప్పటి నుండే మీరు ఈ వచనం విని ఉండొచ్చు. And how many of you encourage others, counsel others, exhorted others by using this word? మరి ఈ వచనాన్ని ఉపయోగించి ఎంతమందికి మీరు సలహా ఇచ్చి ఉండొచ్చు, లేదా వారికి ఆలోచన ఇచ్చి ఉండొచ్చు, లేదా వారిని హెచ్చరించి ఉండొచ్చు. Brother, do not worry.
ఓ బ్రదర్ గారు మీరు చింతించొద్దు. Sister, do not worry about tomorrow. సహోదరి రేపటి గురించి నువ్వు చింతించొద్దు. Cast all your care upon నీ Jesus. చింత యావత్తు ఆయనకు అప్పగించు. Jesus cares for you. యేసుని యందు శ్రద్ధ చూపుతున్నాడు. Several times we encourage others by this word. మరి ఈ వాక్యము ద్వారా చాలా సార్లు ఇతరులను మనము ప్రోత్సహించాం. Now, how many of you preached about this word? మరి ఈ వాక్యం గురించి ఎంతమంది ప్రసంగించారు? Many times we preach this scripture. మరి చాలా సార్లు ఈ వచనాన్ని ప్రసంగించున్నాం. Very good. మంచిది. Now my question. నా ప్రశ్న, What about your worries? మరి నీ చింత గురించి ఏంటి? What about your cares for tomorrow? రేపటిని గురించిన నీ చింతలను గురించి ఏంటి? You know the scripture? ఈ వచనం నీకు తెలుసు. You have memorized the scripture. ఈ వచనాన్ని నువ్వు కంఠస్థం చేశావు. You encourage others with the scripture. ఈ వచనం ద్వారా ఇతరులను నువ్వు ప్రోత్సహించావు. Several times you preach about it. చాలా సార్లు దీని గురించి నువ్వు ప్రసంగించావు. But what about your worries? What about your anxieties? మరి నీ యొక్క చింతనల గురించి, ఆసక్తిని గురించి ఏంటి? What is the problem? What is the problem? ఇక్కడ సమస్య ఏంటి? We know the scripture. మనకి వచనం తెలుసు. We have memorized the scripture. ఈ వచనాన్ని మనము కంఠస్థం చేశాం. We heard many times pastors are preaching about the scripture. మరి ఈ వచనం గురించి చాలా మంది కాపరులు ప్రసంగించడం విన్నాం. Even we also preach the scripture. మనము కూడా ఈ వచనాన్ని ప్రసంగించాం. But they never revealed to us. కానీ ఇది మనకి ప్రత్యక్షపరచబడలేదు. Can you see the difference between knowing the word and receiving the revelation knowledge? మరి వాక్యం తెలుసుకోవటమునకు మరియు జ్ఞాన ప్రత్యక్షతను గురించిన వ్యత్యాసం చూడండి. Have you got my point? నేను చెప్పిన విషయం అర్థమవుతుందా? We know the scripture, మీకు ఈ వచనం తెలుసు, but never revealed to us. కానీ ఈ వాక్య ప్రత్యక్షత లేదు. Never come to our heart. అది మన హృదయంలోనికి రాలేదు. It's only here in our understanding. అది కేవలం మన యొక్క వివేకంలోనే ఉంది. Come on, church. సంగమా, I'm just giving you an example. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తున్నాను. This scripture is only in our understanding, ఈ వచనము మన వివేకములోనే ఉన్నది. not revealed to us, ఇది మనకి ప్రత్యక్షపరచబడలేదు. not dwelling in our heart, మన హృదయములో నివసించటం లేదు. not released its life and spirit in our heart. ఆ యొక్క వచనంలో ఉన్నటువంటి ఆత్మ జీవము మన హృదయములోకి విడుదల చేయబడలేదు. That's why there is no fruit from this word. అందుకొరకే ఈ వచనములో నుండి ఫలం లేదు, ఫలం రావట్లేదు. Did you get my point? నేను చెప్పిన విషయం అర్థమవుతుందా? So I'm just trying to help you to receive the revelation knowledge of the word of God. దేవుని వాక్యంలో ఉన్న జ్ఞాన ప్రత్యక్షతను పొందుకోవడం గురించి మీకు వివరిస్తున్నాను. I'm trying to encourage you to receive the life and the spirit from the word of God. దేవుని వాక్యములో నుండి ఆత్మను జీవమును పొందుకోవడం గురించి ప్రోత్సహిస్తున్నాను. Now for me, this word is released to me, revealed to me. ఈ వాక్యము నా కొరకు విడుదల చేయబడ్డది. For me, ప్రత్యక్షపరచబడ్డది. I have experienced life and spirit from the word. ఈ వాక్యములో నుండి నేను ఆత్మను జీవమును పొందుకొని ఉన్నాను. For me, this word dwells in my heart. నాకు ఈ వచనము నా హృదయములో నివసించుచున్నది. That's why I have no worry about tomorrow. అందుకొరకే నాకు రేపటిని గురించి చింత లేదు. I have no worry about yesterday. నిన్నటిని గురించి చింత లేదు. No anxiety about tomorrow. రేపటిని గురించిన ఆసక్తి లేదు. I live only for today. నేను ఈ రోజు వరకే జీవిస్తాను. I live only for today. నేను ఈ రోజు వరకే జీవిస్తాను. Hallelujah. హల్లెలూయా. I don't think, I don't worry about what happened yesterday. నిన్న ఏం జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ చింతిస్తూ ఉండను. Got my point? నేను చెప్పే విషయం అర్థమవుతుందా? I have no worries and anxiety about tomorrow. రేపటిని గురించిన చింత గాని ఆసక్తి గాని లేదు. Sometimes problem may come, కొన్నిసార్లు సమస్య రావచ్చు, worry may come,
చింత రావచ్చు, but immediately the word will rise up from my heart. వెంటనే నా హృదయంలో నుండి వాక్యం పైకి లేసాయి. Do not worry about tomorrow. రేపటిని గురించి చింతించొద్దు. Cast all your care upon Jesus. నీ చింత యావత్తు ఆయనపై మోపుము. He cares for you. ఆయన నీ యందు మనం శ్రద్ధ చూపును. Hallelujah. Hallelujah. This is called spiritual warfare. ఇదే ఆత్మీయ యుద్ధము, Amen. పోరాటం. In the spiritual warfare, you need the word of God in your heart to resist against the tricks of Satan. సాతాను యొక్క కుయుక్తులను ఎదిరించడానికి ఆత్మీయ జీవితంలో నీకు ఆత్మీయ పోరాటములకు ఇటువంటి వచనం కావాలి, ప్రత్యక్షత, జ్ఞాన ప్రత్యక్షత గల వాక్యం కావాలి. If the word of God is not in your heart, you cannot resist against the tricks of Satan. నీ యొక్క దేవుని వాక్యం నీ హృదయంలో నివసించినట్లయితే సాతాను కుయుక్తులను ఎదిరించలేదు. We move to the last point. మనం చివరి పాయింట్ లోకి వెళ్తున్నాం. The word becomes flesh. ఆ వాక్యము మాంసంగా మారుతుంది. The word which came in you, నీలోనికి వచ్చినటువంటి వాక్యం, the word which revealed in you, నీలో ప్రత్యక్షపరచబడిన the వాక్యము, word which revealed, released life and spirit in you. ఏ వాక్యం అయితే నీలో ఆత్మను జీవమును విడుదల చేసినదో ఆ వాక్యము, The word which bearing its fruits in you, ఏ వాక్యం అయితే నీలో తన ఫలములను ఫలిస్తున్నదో ఆ వాక్యము slowly becomes flesh in you. మెల్లగా ఆ వాక్యము నీలో మాంసంగా మారుతూ ఉంటది. The word becomes flesh. ఆ వాక్యము మాంసం, శరీరంగా మారుతుంటది. Amen. This is very spiritual meaning. We know word cannot become meat. This is totally spiritual meaning. ఇది ఆత్మీయ అర్థం. ఇది మన ఫ్లెష్ అంటే తెలుగులో మాంసం అని అంటాము, శరీరంగా మారుతుంది. Okay, we'll read from John Gospel chapter 1 verse 1. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. We know the scripture. మనకి ఈ వచనం తెలుసు. In the beginning was the word, and the word was with God, and the word was God. He was in the beginning with God. Okay, that's enough. Okay, in the beginning was the word, and the word was with God, and the word was God. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. It talks about Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు గురించి మాట్లాడుతున్నారు. In the beginning was the word, ఆదియందు వాక్యము ఉండెను, and the word was with God, వాక్యము దేవుని యొద్ద ఉండెను, and the word was God. వాక్యము దేవుడై ఉండెను. It talks about Jesus Christ. యేసుక్రీస్తు గురించి So మాట్లాడుతున్నారు. verse 14 says, 14వ వచనం చెప్తుంది, this word వాక్యము became flesh and dwelt among us. శరీరధారి అయి మన మధ్య నివసించెను. The word which was in the heaven, పరలోకములో ఉన్నటువంటి వాక్యము, the word which was with God, దేవునితో యొద్ద ఉన్న వాక్యము, and the word was God, దేవుని వాక్యమయున్న వాక్యము, దేవుడైన వాక్యము became flesh ఇప్పుడు శరీరంగా మారింది. and came to this world. ఈ లోకంలోనికి వచ్చినారు. Now we can touch the word, ఇప్పుడు వాక్యాన్ని మనం ముట్టొచ్చు, we can see the word, వాక్యాన్ని చూడొచ్చు, we can feel the word. వాక్యాన్ని మనం అనుభవించొచ్చు. While he was in the heaven, we cannot see the word, అయితే ఆయన పరలోకంలో ఉన్నప్పుడు వాక్యాన్ని చూడలేకపోయాం. but now he became flesh. ఇప్పుడు ఆయన శరీరంగా మారారు. Word became flesh వాక్యము శరీరంగా మారారు. and came on this earth. ఆయన ఈ భూలోకంలో నివసించారు. Now you can touch the word, ఇప్పుడు వాక్యాన్ని ముట్టొచ్చు, you can feel the word, వాక్యాన్ని అనుభవించొచ్చు, you can experience the word. వాక్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. Now 1 John మొదటి యోహాను లేఖ chapter 1 1వ అధ్యాయం verse 1. 1వ వచనం. 1 John chapter 1. మొదటి యోహాను లేఖ 1వ అధ్యాయం 1వ వచనం. That which was from the beginning, which we have heard, which we have seen with our eyes, which we have looked upon, and our hands have handled concerning the word of life. 1 John. Yeah. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. Okay. When the word was in the heaven, you cannot see the word.
వాక్యము పరలోకంలో ఉన్నప్పుడు వాక్యము చూడలేకపోయాం. But now word came to this earth. మరి ఆ వాక్యము ఈ భూలోకంలోనికి వచ్చారు. Word became flesh. ఆ వాక్యము శరీరంగా మారారు. Apostle John is saying, అపోస్తలుడైన యోహాను చెప్తున్నాడు, we have heard, మేము విని ఉన్నాము, we have seen with our eyes, మా కనులతో మేము చూచాము, we have looked upon, మేము కనుగొన్నాం, నిదానించి కనుగొన్నాము, and our hands have handled. మా చేతులు తాకి చూశాయి. Word became flesh. వాక్యము శరీరముగా మారటం. Now you can handle the word, you can touch and feel the word. ఇప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకోవచ్చు, నిదానించి కనుగొనొచ్చు, నువ్వు అనుభవించు. The word became flesh. ఇప్పుడు ఆ వాక్యము శరీరంగా మారింది. Same manner, అదే విధంగా when you receive a word into your life, ఎప్పుడైతే వాక్యము నీలోనికి వస్తుందో, when you receive the revelation knowledge of the word of ఆ God, దేవుని వాక్యం యొక్క జ్ఞాన ప్రత్యక్షతను పొందుకుంటున్నావు హృదయంలో. when you receive the life and the spirit of the word of ఆ God, దేవుని వాక్యములో ఉన్న ఆత్మను జీవమును పొందుకుంటూ ఉంటావో, that word starts abiding in you. ఆ వాక్యమును నీలో నివసించడం And ప్రారంభిస్తాడు. the word is going to bear its own fruit. ఆ వాక్యము తన ఫలము ఫలించడం ప్రారంభిస్తాడు. Slowly the word becomes fresh in you. మెల్లగా ఆ వాక్యము నీలో శరీరముగా మారుతుంది. Now you can feel, or a third person can feel that much Jesus manifesting in you. మరి నీలో యేసు ప్రభు ప్రత్యక్షంగా ఉన్నారని నీవే కాదు, మూడో వ్యక్తి కూడా తెలుసుకోగలుగుతారు. People can see Jesus is in you మీలో యేసు ప్రభు ఉన్నారు అని ప్రజలు because చూడగలుగుతారు. the word became fresh in your life. ఎందుకంటే వాక్యము మీలో శరీరంగా The మారినది. nature of Christ is manifesting in you through the word. దేవుని వాక్యము ద్వారా దేవుని యొక్క గుణ లక్షణము ప్రత్యక్షపరచబడుతున్నది. Paul said, I live no longer. పౌలు అంటున్నాడు, ఇక జీవించినది నేను కాదు, I have been crucified with Christ. నేను క్రీస్తుతో సిలువ వేయబడితిని. I live no longer. నేను భూలోకంలో జీవించుటలేదు, Christ lives in me. క్రీస్తు నాలో That నివసించుచున్నారు. means Christ lives his life in and through me. అయితే క్రీస్తు తన జీవితాన్ని నాలో నా ద్వారా జీవించుచున్నారు. People are not seeing me and you. అయితే ప్రజలు నిన్ను నన్ను చూడడం లేదు, They are seeing Jesus. వారు యేసుని చూస్తున్నారు. The word becomes fresh in you. వాక్యము నీలో శరీరంగా So మారుతుంది. I just encourage you people, before you start reading the Bible, switch off your study mind. కాబట్టి మీ అందరిని నేను ప్రోత్సహించేటటువంటిది ఏంటిదంటే, మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు కంఠస్థం చేయాలని చదవద్దు, కానీ మీ యొక్క మనస్సు, జ్ఞానం అనే మనస్సుని స్విచ్ ఆఫ్ చేయాలి. Please don't study the Bible. పరిశుద్ధ గ్రంథాన్ని కంఠస్థం చేయొద్దు, Just simply read it. సహజంగా చదవండి. Then I have given you many points how you can get into the word of God and receive the revelation knowledge of the word. ఎలా దేవుని వాక్యంలోనికి వెళ్ళాలి, జ్ఞాన ప్రత్యక్షతను పొందుకోవాలి అనేది మీతో చెప్పినాను. I already explained you how you can receive life and spirit from the word of God. దేవుని వాక్యంలో ఉన్న ఆత్మను జీవమును ఎలా పొందుకోవాలని మీకు చెప్పినాను. Then you may have a doubt. నేను మీకు ఒక అనుమానం ఉండొచ్చు, This pastor is saying do not study the Bible. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని కంఠస్థం చేయగలుగుతున్నాడు కదా. And you have already understood I have a good study of the Bible. మరి నేను కంఠస్థం చేశానని మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. Otherwise I cannot teach you in this manner. మీ లేనట్లయితే ఈ విధంగా మీకు నేను ఉపదేశించలేను. Yes, I study the Bible. నేను చదివాను, But I don't study the Bible. I don't study any scripture without receiving the revelation knowledge. జ్ఞాన ప్రత్యక్షత పొందకుండా నేను పరిశుద్ధ లేఖనాన్ని చదవను. I don't simply take the book of John and study and read and study. నేను ఏదో బైబిల్ తెరిచి యోహాను సువార్త చదువుతూ పోను, నేను No. అట్లా చదవను. First, receive the revelation knowledge from Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క జ్ఞాన ప్రత్యక్షతను మొదట పొందుకోవాలి. Receive the revelation knowledge first. మొదట జ్ఞాన ప్రత్యక్షతను పొందుకోవాలి. And experience God's life and spirit in you. దేవుని యొక్క ఆత్మను జీవమును నీలో అనుభవించాలి. Then study the scripture. అప్పుడు పరిశుద్ధ లేఖనాన్ని చదువు. Amen. ఆమేన్. Did you get a point? First, receive something from God. మొదట దేవుడి నుంచి ఏదైనా పొందుకో, Experience in your life. అది నీ జీవితంలో అనుభవించు.
then study that scripture. అప్పుడు ఆ వచనాన్ని ధ్యానించడం ప్రారంభించు. Study the scripture. అప్పుడు ఆ వచనాన్ని చదువు. Without studying, you cannot teach the church. అయితే నువ్వు చదవకుండా నువ్వు సంఘానికి ఉపదేశించలేవు. Amen. ఆమేన్. Did you get my point? నేను చెప్పిన విషయం అర్థమైందా? Now we come to some practical points, practical problems. మరి ప్రాక్టికల్ గా ఉన్నటువంటి సమస్యలు, ఎదుర్కొనే సమస్యలు. Now you heard that you need to receive the life and spirit from the word of God. దేవుని వాక్యంలో నుండి ఆత్మను జీవనం పొందుకోవాలని మీరు విని ఉన్నారు. You heard that you need to receive revelation knowledge of the word of God. మరి దేవుని వాక్యంలో ఉన్న జ్ఞాన ప్రత్యక్షతను పొందుకోవాలని మీరు విని ఉన్నారు. The problem, సమస్య ఏంటంటే the moment you open the Bible, you feel sleepy. నువ్వు పరిశుద్ధ గ్రంథం తెరవగానే నీకు నిద్ర వస్తుంది. You have a desire to read and receive the life of God. మరి నీకు దేవుని చదివి దేవుని యొక్క జీవాన్ని పొందుకోవాలనే కోరిక నీలో ఉంది. But you open the Bible and you sleep. కానీ పరిశుద్ధ గ్రంథం తెరుస్తావు, నిద్రపోతావు. Sometimes you fail to finish even 5 scriptures. కొన్నిసార్లు 5 వచనాలు కూడా చదవలేవు. You sleep. నిద్ర వస్తుంది. Sometimes you read but not able to understand the truth. కొన్నిసార్లు నువ్వు చదువుతావు కానీ సత్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. Sometimes you read and receive but you forget very soon. కొన్నిసార్లు నువ్వు చదువుతావు, పొందుకుంటావు కానీ తొందరగా మర్చిపోతావు. Now, I have experienced this in my life. ఇవి నా జీవితంలో నేను కూడా అనుభవించున్నాను. I used to read and study the Bible. I had to spend long hours to read and study the Bible. నేను చాలా గంటలు పరిశుద్ధ గ్రంథం చదువుతూ కంఠస్థం చేస్తూ వచ్చాను. And I prepared good messages. నేను మంచి సందేశాలు కూడా సిద్ధం చేసుకున్నాను. Okay. But when I come to deliver my message, 80% message gone. నేను వాక్యం ప్రసంగించడానికి వచ్చే సమయానికి 80% ప్రసంగం గాలి గడిచిపోతాయి. Somehow I made 20% message. కానీ కేవలం 20% అక్కడ ప్రసంగించేవాడిని. It's gone from my understanding, forgotten. నా వివేకం నుంచి వెళ్ళిపోతుంది, మాయమైపోయేది. I prepared good messages, నేను మంచి సందేశాలు సిద్ధం చేశాను. but when the time of delivering the message gone. ఎప్పుడైతే వాక్యం ప్రసంగించే సమయం వచ్చేసరికి అంతమైంది. After coming out of the pulpit, all the messages are coming back, all the thoughts are coming back. ఆ వేదిక దిగి కిందికి రాగానే మళ్ళా సందేశం అంతా మళ్ళా వెనక్కి తిరిగి వస్తున్నాయి. Another example. ఇంకొక ఉదాహరణ. Someone came to me to talk about Jesus Christ. ఒక ఆయన నా దగ్గరికి యేసుక్రీస్తుని గురించి మాట్లాడడానికి But వచ్చాడు. I am sharing gospel with him. నేను ఆయనతో సువార్త ప్రసంగిస్తూ వచ్చాను. And he asked me few questions. ఆయన నన్ను కొన్ని ప్రశ్నలు అడిగాడు. But nothing answer is coming to my mind. నా మనసులోకి ఏ జవాబు రావటం లేదు. He asked me some questions, నన్ను కొన్ని ప్రశ్నలు అడిగాడు. but I have no answers. నా దగ్గర జవాబులు లేవు. Then he left me. ఆయన నన్ను విడిచిపెట్టాడు. Immediately all the answers are coming back. ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ జవాబులన్నీ వస్తున్నాయి. Have you noticed? ఇలా జరిగిందని. I prepared very well for exam. ఎగ్జామ్కి మంచిగా సిద్ధపడ్డాను. I was an average student. నేను మామూలు సాధారణమైన స్టూడెంట్ని. Prepared very well. మంచిగా సిద్ధపడ్డాను. Now I am waiting to receive the question paper. క్వశ్చన్ పేపర్ పోవడానికి సిద్ధంగా ఉన్నా. I started to write the exam. ఎగ్జామ్ రాయటం మొదలు పెట్టినా. But no answers are in my understanding. కానీ నా మనసులో ఏ జవాబులు లేవు. Gone. అన్ని పోయినాయి. Somehow I done my examination. ఎలాగైతే ఇది పరీక్ష అయితే రాశాను. Came out of the hall. హాల్లోంచి బయటకు వచ్చాను. All the answers are in my brain. జవాబులన్నీ మళ్ళీ నా మెదడులోకి వస్తున్నాయి. Have you ever experienced such kind of problems? ఇటువంటి సమస్యలు ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్నారా? When the time comes to use our wisdom, can be spiritual or worldly, that is not coming out. అయితే అది మన జ్ఞానం ఉపయోగించే సమయం వచ్చేసరికి అది ఆత్మీయంగా కావచ్చు, ఏలోకపరంగా కావచ్చు, అవి ఒక్కటి కూడా జ్ఞాపకం రావు. Something is blocking my mind. నా మనస్సును ఏదో అడ్డుకుంటూ ఉన్నది. Years ago, I was called by a church in Kerala to preach 3 or 4 days in that church. 3-4 రోజులు కేరళలో ఒక సంఘంలో ప్రసంగించడానికి కొన్ని సంవత్సరాల క్రితం నేను పిలువబడ్డాను. So I was staying in a house. నేను ఒక ఇంట్లో ఉన్నాను. In the early morning, I was praying in that courtyard. ఆ యొక్క మన ముందు వరండాలో నేను ఎక్కువ జామున
ప్రార్థన చేస్తున్నాను. So I was walking నేను in the నడుస్తూ courtyard and praying in the spirit. నేను అక్కడ నడుచుకుంటూ ఆత్మలో ప్రార్థిస్తున్నాను. Then the thoughts started to come into my mind. నా మనసులోకి కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. For long years I'm in the ministry. నేను చాలా సంవత్సరాలుగా పరిచర్యలో ఉన్నాను. I worked very hard. చాలా కష్టపడి పనిచేశాను. I read word of God too much. నేను వాక్యాన్ని ఎక్కువగా చదివాను, I pray too much. ఎక్కువగా I ప్రార్థించాను, prepared good messages. మంచి సందేశాలు సిద్ధం But I'm చేశాను. not seeing the fruitfulness of my ministry according to my hard work. నేను పడిన కష్టానికి ప్రతిఫలముగా పరిచర్యలో ఫలం చూడలేకపోతున్నాను. I forget all the messages while I'm preaching the message. నేను సిద్ధం చేసుకున్నటువంటి ప్రసంగాలు ప్రసంగిస్తున్న సమయంలో మర్చిపోతున్నాను. These thoughts started to come to my mind. ఈ ఆలోచనలన్నీ నా మనసులోకి వస్తున్నాయి. Immediately the Spirit of God led me to pray over my understanding. అయితే వెంటనే దేవుని ఆత్మ నా వివేకము గురించి ప్రార్థన చేయడానికి నన్ను ప్రేరేపించారు. It was in a very early morning. అది ఎక్కువ జామున I was walking in the courtyard of the house. ఆ ఇంట్లో వరండాలో అటు ఇటు తిరుగుతున్నా. నేను I stood in a place అక్కడ నిలబడ్డా. నేను and I laid my hands on my head నా చేతులు నా తల మీద పెట్టా and started to pray over my understanding. నా యొక్క వివేకం మీద ప్రార్థన చేయడం ప్రారంభించాను. And the Spirit of God was leading me in prayer. ఇక దేవుని ఆత్మ నన్ను ప్రార్థనలో నడిపిస్తున్నారు. I commanded to my understanding నా యొక్క వివేకమును ఆజ్ఞాపించాను. every darkness, ప్రతి చీకటి, every uncleanness, ప్రతి అపవిత్రత, every curses, ప్రతి శాపములు, every fear, ప్రతి భయము, every rejection, ప్రతి తృణీకరణ, every witchcraft, ప్రతి చేతబడి, whatever negative things blocking my understanding against the word of God, come out of my brain. దేవుని వాక్యమునకు విరోధముగా ఉన్నటువంటి ప్రతి వివేకము నాలో నుండి వివేకమునకు విరుద్ధముగా ఉన్నవన్నీ నాలోంచి బయటికి రమ్మని ఆజ్ఞాపించారు. I don't know from where this prayer came. ఎక్కడి నుంచి ప్రార్థన వచ్చిందో నాకు తెలియదు. I never heard such kind of prayers. నేను అటువంటి ప్రార్థనలు వినలేదు. But the Spirit of God was leading me in prayer. కానీ దేవుని ఆత్మలను ప్రార్థనలు నడిపిస్తూ వచ్చాడు. After commanding this prayer, ఈ ప్రార్థన ఆజ్ఞాపించిన తర్వాత I become silent. నేను మౌనంగా ఉన్నాను. I become silent. మౌనంగా ఉన్నాను. Then I felt something is moving in my brain. నా యొక్క మెదడులో ఏదో కదులుతున్న అనుభవం కలిగింది. Something was rotating, running in my brain and memories. నా యొక్క మెదడులో నా యొక్క జ్ఞాపక శక్తిలో ఏదో గుండ్రగా తిరుగుతున్న అనుభవం ఉన్నది. And my mouth opened wildly and something started to go out of my brain, my head. నా యొక్క నోరు కూడా ఎక్కువగా తెరవబడి నా మెదడులో నుంచి ఏదో నా నోట్లోంచి బయటికి వెళ్ళిపోతున్న అనుభవం కలిగింది. That continued for a few minutes. అది కొన్ని నిమిషాలు జరిగింది. I felt, I got some freedom in my understanding. నా యొక్క వివేకంలో ఇప్పుడు ఒక స్వాతంత్రమును నేను అనుభవించాను. And God filled my mind with the spirit of wisdom and revelation. దేవుడు నా మనస్సుని దేవుని యొక్క జ్ఞాన ప్రత్యక్షత ఆత్మతో నింపాడు. వివేకమును. From that day onwards, I saw much changes happening in my Bible reading. ఆ రోజు నుంచి నేను పరిశుద్ధ గ్రంథం చదివే విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. Easily I could receive the revelation knowledge of the word of God. దేవుని వాక్యములో నా జ్ఞాన ప్రత్యక్షతని నేను సులభంగా పొందుకుంటున్నాను. I could see the changes in my messages. నా యొక్క సందేశంలో మార్పు చూస్తున్నాను. Whatever I prepared, whatever received, I'm able to deliver to the church. నేను ఏదైతే పొందుకున్నానో సిద్ధపడ్డానో అది సంఘానికి ప్రసంగించగలుగుతున్నాను. I understood God healed my understanding. దేవుడు నా వివేకమును స్వస్థపరిచాడని నాకు అర్థమైంది. After that experience, I shared with many pastors. నేను ఆ అనుభవం తర్వాత చాలా మంది కాపరులతో పంచుకున్నాను. Many of them prayed. చాలా మంది ప్రార్థించారు. And they all received the healing and freedom in their brain and memories. వాళ్ళందరూ కూడా వారి మెదడులో జ్ఞాపక శక్తిలో స్వస్థతను పొందుకున్నారు. I used to share with other people in our deliverance program. ఇక్కడ విడుదల కార్యక్రమంలో సదస్సులో చాలా మందితో నేను ఇది పంచుకున్నాను. I saw everyone is receiving freedom in their understanding. ప్రతి ఒక్కరు వారి వివేకములో విడుదల పొందటం నేను చూశాను. And we used to pray for students
మేము విద్యార్థుల కొరకు కూడా ప్రార్థిస్తుండేవారు. The students those who are not able to study well, ఎక్కువ మంచి చదువు లేనటువంటి వారు I saw their life is changing. వారి జీవితం మారడం చూశారు. So how many of you feel that you need a prayer for your understanding? ఎంతమందికి మీ వివేకములో ప్రార్థన కావాలి అని అనుకుంటున్నారు? How many of you feel that you need the spirit of wisdom and revelation? ఎంతమంది మీకు జ్ఞాన ప్రత్యక్షత గల ఆత్మ కావాలని అనుకుంటున్నారు? How many of you feel that you need the spirit of knowledge and understanding? ఎంతమందికి మీకు జ్ఞాన ప్రత్యక్షత గల ఆత్మ కావాలి? Spirit of understanding, లేక వివేకము గల ఆత్మ, spirit of counsel, లేక ఆలోచననిచ్చు ఆత్మ, spirit of revelation, లేక ప్రత్యక్షతనిచ్చు ఆత్మ, spirit of knowledge. లేక జ్ఞానము గల ఆత్మ. How many of you feel that you need this right now? ఎంతమందికి ఈ ఆత్మ కావాలని మీరు అనుకుంటున్నారు? Then please stand up with us and we're going to pray over the healing and deliverance of our understanding. మన వివేకం పైన స్వస్థత విడుదల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. అటువంటి వారు నిలిచి నిలబడదాం. Thank you, Lord. If you are prepared yourself, then we are going to pray. మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. Actually, you are going to pray for yourself. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరే మీ కొరకు ప్రార్థన చేస్తారు. You are the child of God. మీరు దేవుని పిల్లలై ఉన్నారు. You are born again child of God. మీరు క్రొత్తగా తిరిగి జన్మించిన వారై ఉన్నారు. The Spirit of God is in you. దేవుని ఆత్మ మీలో ఉన్నారు. The anointing is in you. అభిషేకం మీలో ఉన్నది. The authority is in you. అధికారం మీలో ఉన్నది. You can pray for your healing and deliverance. మీ యొక్క స్వస్థత విడుదల కొరకు మీరు ప్రార్థించగలరు. You have been hearing the word of God since yesterday. నిన్నటి నుండి మీరు దేవుని వాక్యమును వింటూ వచ్చారు. The word is here. వాక్యం ఇక్కడ ఉంది. The word which delivered to you are life and spirit. మీకు ఏదైతే వాక్యం ప్రసంగించబడ్డదో అది మీ ఆత్మను జీవమునై ఉన్నది. The word dwells not only in your heart, the word dwells in this atmosphere. అయితే మీకు కొరకు చెప్పబడిన వాక్యము మీ హృదయములోనే కాదు ఇక్కడ వాతావరణంలో కూడా నివసిస్తూ ఉన్నది. The word works like a two-edged sword. వాక్యము రెండంచుల ఖడ్గముగా పనిచేస్తుంది. The word is here. ఆ వాక్యం ఇక్కడ ఉంది. The word which released upon you, preached on you, abides in you and abides in this atmosphere. నీ కొరకు ప్రసంగింపబడి విడిపింపబడిన వాక్యము నీలోనే కాదు ఇక్కడ వాతావరణంలో కూడా నివసిస్తూ ఉన్నది. The word will do its work in your life. ఆ వాక్యము తన పనిని నీ జీవితంలో చేస్తది. And the word is life and spirit. ఆ వాక్యము ఆత్మను జీవమునై ఉన్నది. The life and the spirit of God is here. ఆ జీవము దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నారు. The life and the spirit of God is moving in your spirit, soul and body. ఆత్మ జీవము మీ ప్రాణ ఆత్మ దేహములో ప్రవహిస్తూ ఉన్నది. That empowers you, encourage you, authorize you to pray for the healing and deliverance of your own life. నీ సొంత జీవిత స్వస్థత విడుదల కొరకు ప్రార్థించుట కొరకే మిమ్మల్ని శక్తితోను బలముతోను సామర్థ్యముతోను నింపుచున్నది. Hallelujah. 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 Now if you are ready to pray for yourself, please lay your hands on your head. మీరు మీ కొరకు ప్రార్థించుకొనుటకు సిద్ధంగా ఉన్నట్లయితే మీ తల మీద మీ చేతులు పెట్టండి. And trust in the Holy Spirit. పరిశుద్ధాత్మను నమ్మండి. He will show you every obstacles, every negativity, every darkness will stopping your understanding to knowing from God. దేవుడి నుంచి తెలుసుకోవడానికి అడ్డుకుంటున్నటువంటి మీ వివేకమును అడ్డుకుంటున్నటువంటి సమస్తమును ఆయన ప్రతి చీకటిని ఆటంకములను తృణీకరణలను అన్నిటిని చూపిస్తాడు. Yes, you can pray and command. మీరు ప్రార్థించి ఆజ్ఞాపించండి. Yes.